నుంచి ఇవాళ ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేయం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంస చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాం సహగణ లలితాం శ్రీ విశాఖాన్వితాంశ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. ఏ కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యెవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూగం కరోతి వాచాలం పదం లంగాయతే గిరిం యత్కృపః తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యమీశ్వరం. మరియు హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. మన వైష్ణవ సదాచారంలో ఇవాల్టి వైష్ణవ వ్యవహారంలోని రెండో భాగానికి, దీని ముందు వారం మనము 3 స్థాయిల్లో వైష్ణవులు ఏ విధంగా ఉంటారు, ఆ స్థాయిలో ఉన్న వైష్ణవులు ఎలాగ మనం గమనించగలము, శ్రద్ధపరంగా, నామరుచి పరంగా, అలాగే వాళ్ళు భక్తిలో భగవంతుడి పట్ల వ్యవహరించే పద్ధతి ప్రకారం, ఈ విధంగా మనము స్పష్టంగా ఎలాబొరేట్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు 3 రకాల వైష్ణవుల్లో మనం గమనిస్తే, జూనియర్స్, ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఇంకా ఇప్పుడు ఈ వర్డ్స్ వస్తాయి ఈజీగా. జూనియర్స్, ఈక్వల్స్ అండ్ సీనియర్స్. మన జీవితంలో మనం చూస్తే మనకన్నా ముందుగా భక్తిలోకి వచ్చిన వాళ్ళు, మనకన్నా వయసులో పెద్దమైన వాళ్ళు, భక్తిలో మీ స్థాయిలో వచ్చిన లేకపోతే మీ తర్వాత వచ్చిన వయసులో పెద్దయిన వాళ్ళు, వీళ్ళందరినీ సీనియర్స్ కింద పరిగణిస్తారు. ఈక్వల్స్ అంటే ఎవరు? మనతో పాటు ఒకేసారిగా భక్తిలోకి రావడం, అది ఒకేసారి ఒకే వయసు, కంటెంపరీ ఏజ్ అనమాట, ఒకే పర్టికులర్ స్థాయిలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఒకే సమయంలో దీక్ష అయిన వాళ్ళు, వీళ్ళందరూ ఈక్వల్స్గా పరిగణిస్తారు. జూనియర్స్ అంటే మీకన్నా తర్వాత వస్తున్న వాళ్ళు, భక్తిలో అడుగులు వేస్తున్న వాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఒక భక్తుడు తన కనిష్ట స్థాయిలో ఉన్నాడా, మధ్యమ స్థాయిలో ఉన్నాడా, ఉత్తమ స్థాయిలో ఉన్నాడా అనేది తన సాధన ప్రకారము, తన సేవ ప్రకారము పరిగణించవచ్చు. కానీ ఆ భక్తుడు ఏ స్థాయిలో ఉన్నా తనకు కొంతమంది సీనియర్స్ ఉంటారు, కొంతమంది ఈక్వల్స్ ఉంటారు, కొంతమంది జూనియర్స్ ఉంటారు.
తన కనిష్ట స్థాయిలో ఉన్న ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది జూనియర్స్ ఉంటారు, ఈక్వల్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు. సో ఈ వ్యవహారం ఎలా చెయ్యాలనేది ఇవాల్టి మన మెయిన్ ఇంపార్టెంట్ డిస్కషన్. ఓకే, మనము భాగవతంలో గమనిస్తే ఎన్నో చోట్ల ఇలాంటి వృత్తాంతాలు, విశేషంగా వైష్ణవ వ్యవహార వృత్తాంతాల గురించి ఎన్నో ఇంపార్టెన్స్ డిస్కషన్స్ వచ్చినాయి అన్నమాట. సో మనం అది 2-3 వర్సెస్ మనం గమనిస్తాం. ఒకటి భాగవతంలో కపిలముని దేవహూతికి వర్ణిస్తున్న శ్లోకాల్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు కపిలముని. రెండవది, మనం నారదముని ధ్రువుడు ఎప్పుడైతే వనంలోకి వెళ్ళి నారాయణకు వస్తుంది, సునీతి తన తల్లి చెప్పినట్టుగా వెళ్ళి సునీతి చెప్పినట్టుగా వెళ్ళి నారాయణ్ణి శరణాగతి కోరుకుందని వెళ్ళినప్పుడు నారదముని కొన్ని ఉపదేశాలు ఇస్తాడు ధ్రువుడికి. ఏ విధంగా నువ్వు ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగా వ్యవహరించాలనే ఆస్పెక్ట్ లో. ఓకే, అక్కడ మనం గమనిస్తాం. మూడవది, రూప గోస్వామి ఉపదేశామృతంలో కూడా శ్లోకం నంబర్ 5లో దీని గురించి స్పష్టంగా చెప్తాడండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ శ్లోకాలని మనం రిసైట్ చేసి అందులో అనువాద తాత్పర్యాలని మనము ఒకసారి చదువుదాం, అర్థం చేసుకుందాం అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి. ఓకే, దాన్ని బట్టి కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఇవాళ మనము కన్క్లూడ్ చేద్దాం. సో ఇది మొదటి శ్లోకం. ఇది భాగవతం కపిలముని దేవహూతికి చెప్పింది. మూడవ స్కందం 29వ అధ్యాయంలో 17వ నంబర్ శ్లోకం. సో నేను శ్లోకాన్ని ఇక్కడ షేర్ చేస్తాను. సో దెన్ యు ఆల్ కెన్ ట్రై టు రిపీట్ ఆఫ్టర్ మీ. సో దీని తెలుగులో అనువాదం మీరు ఎవరికైనా ఉంటే తెలుగులోది, భాగవతంలో తెలుగులోది 3వ స్కందం 29వ చాప్టర్ కపిలముని దేవహూతికి ఇచ్చిన సెక్షన్ లో 17వ నంబర్ శ్లోకం ఓపెన్ చేసి ఉంచచ్చు. ఓకే, 3:29.17. యా, సో కనబడుతుంది కదా మీకు. సో ఇందులో మీలో ఎవరైనా ఒకళ్ళు, ఓకే, ఎనీ ప్రభుజీ ఆర్ మాతాజీ అన్మ్యూట్ చేసి నా వెనకాత రిపీట్ చేయండి. మహతాం బహుమానేన దీనానాం అనుకంపయా మైత్రేయా చైవాత్మతుల్యేషు యమేన నియమేన చ. సో ఈ ఒక్క సూత్రంలో క్లియర్ గా చెప్తాడు అనమాట కపిలముని. విశేషంగా ఇన్స్ట్రక్షన్స్ దేవహూతికి చెప్పినప్పుడు ఒక శుద్ధ భక్తుడు ఏ విధంగా వ్యవహరించాలనే పాయింట్ మీద చెప్తున్నాడు అనమాట. ఓకే, మహతాం బహుమానేన ధీనానాం అనుకంపయా మైత్రేయ చైవాత్మ తుల్యేషు యమేనా నియమేన చ. ఓకే, సో ఇక్కడ శుద్ధ భక్తుడు ఏ విధంగా వ్యవహరించాలంటే బేసికల్ ఏంటండి, ఎవరండి శుద్ధ భక్తులు? ఎవరైతే ఈ శుద్ధ భక్తి పదంలో మనకి రూప గోస్వామి వర్ణించినట్టు అన్యభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. ఈ ఉత్తమ భక్తిని గమ్యంగా లక్ష్యంగా పెట్టుకుని ఎవరైతే నిష్ఠతో సిన్సియారిటీతో ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి భక్తుడు హరి గురు వైష్ణవుల కృప ద్వారా ఆధ్వర్యంలో తన భక్తిని నియమాలన్నిటినీ పాటిస్తూ ఎవరైతే శుద్ధ భక్తిని గమ్యంగా పెట్టుకుని వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా శుద్ధ భక్తుడే పొటెన్షియల్లీ. అంటే ఒక చిన్న పాప ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని మనం మాతాజీ అని అంటాం. ఆ మాతాజీ అంటే ఇప్పుడు మాతాజీ అయిపోలేదు, ఆవిడ ఇంకా తల్లి అవ్వలేదు, తల్లి అంటాం. అంటే తల్లి అయ్యే లక్షణాలు, తల్లి అయ్యే శక్తి ఆమెలో ఉన్నాయి. షీజ్ ఎ పొటెన్షియల్లీ ఎ మదర్. సో పొటెన్షియల్లీ ఆవిడ, ఆ అమ్మాయి ఫ్యూచర్లో ఒక మదర్ అవుతుంది,
ఒకళ్ళకి. సో అందుకే ఆ మర్యాద ముందు నుంచే ఇస్తారనమాట. సో ఆ విధంగా శుద్ధ భక్తిలో మనము గమ్యానికి చేరుకోకపోయినా ఆ శుద్ధ భక్తిని పదాన్ని అనుసరిస్తూ ఆ పాతని అనుసరిస్తూ ఎవరైతే ఒక శుద్ధ భక్తుడు ఆధ్వర్యంలో భక్తి చేస్తుంటారో వాళ్ళందరూ పొటెన్షియల్లీ ప్యూర్ డివోటీస్ అన్నమాట. సో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలనేది ఇక్కడ చెప్పుందనమాట. సో తెలుగు అనువాదం ఏమైనా ఉందా మీ దగ్గర ఎవరైనా? హరే కృష్ణ. ఎస్, అనూష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఎన్నో అధ్యాయం ప్రభు ఇది? మూడవ స్కందం 29వ అధ్యాయం 17వ నంబర్ శ్లోకం. ఓకే, అనువాదం చదవండి మాతాజీ, అండ్ తాత్పర్యం కొంచెం ఫాస్ట్ గా చదవండి. ఓకే, నేను ఇక్కడ ఇంగ్లీష్ లో పెడతాను, మీరు తెలుగులో చదవండి. విశుద్ధ భక్తుడు గురుదేవునకు మరియు ఆచార్యునకు పరమానందకరం నసుగుచు భక్తిని కొనసాగించవలెను. దీనుల ఎడ కరుణను చూపుచు అతడు సమానులతో స్నేహము నెరవవలెను. కానీ అతడు కర్మలన్నీయును నియమపూర్వకముగాను ఇంద్రియ నిగ్రహముతోనూ నిర్వహింపబడవలను. చదవండి. మనుజుడు ఆచార్యుని శరణు పొంది భక్తి యోగం అనుసరించుచు ఆధ్యాత్మిక జ్ఞాన పదమును పురోగమించవలను. భగవద్గీత యందలి 13వ అధ్యాయంన స్పష్టంగా తెలుపబడినది. ఆచార్యోపాసనం విషయమును యథాతథముగా నిడిగి ఆచార్యుని అంటే గురుదేవుని మనుజుడు అర్చించవలెను. అట్టి గురుదేవుడు శ్రీకృష్ణ భగవాను నుండి వచ్చడి గురు శిష్య పరంపరలోని వాడు కావలెను. ఆయన గురువు గారు, ఆ గురువు గారికి గురువు గారు, ఆయనకు గురువు గారు అనుచు వారందరూ గురు పరంపర ఏర్పరచుదురు. ఆచార్యులందరూ సర్వోత్కృష్ట గౌరవము నొసగవలెనని ఇచ్చట ఉపదేశించబడినది. గురుషు నరమతిహి అనేది ఒక శబ్ద ప్రయోగము కలదు. గురుషు అనగా ఆచార్యులు అని భావము. నరమతి అనగా సామాన్య మానవుడని తలచుట అని భావము. వైష్ణవులను అంటే భక్తులను ఏదో కులమునకు లేదా జాతికి చెందిన వారిని తలచుట, ఆచార్యులను సాధారణ మానవులని భావించుట, మందిరమందలి శ్రీ విగ్రహములను రాయితో కర్రతో లోహముతో చేయబడిన దానిని చూచుట ఖండించబడినది. నియమేన అనగా ప్రామాణిక విధి అనుసరించి మనుజుడు ఆచార్యులకు పరమానందమును చూపవలెను. భక్తుడైన వాడు దీనుల ఎడ కరుణను కలిగి ఉండవలెను. దీని భావము బీదవారిపై కరుణను చూపమని కాదు. ఆధ్యాత్మిక దృష్టిని అనుసరించి కృష్ణ భక్తి రహితుడే దీనుడు. ఎవరైనా ఒకడు గొప్ప ధనవంతుడు కావచ్చును, కానీ అతని కృష్ణ భక్తి లేనిచో దరిద్రుడు గాని అంటే దీనుడు గానే భావించబడును. ఇంకొక పక్క రూప గోస్వామి, సనాతన గోస్వామి వంటి పలువురు ఆచార్యులు చెట్ల క్రిందనే నివసించేవారు. బాహ్యమునకు బీదవారుగా గోచరించినను ఆధ్యాత్మికంగా వారెంత ఐశ్వర్యవంతులో వారి రచనలను బట్టి మనం అవగతము చేసుకొనవచ్చును. ఆధ్యాత్మిక జ్ఞానమును కోరు దీనుల ఎడ భక్తుడు కరుణను చూపుచు వారిని జ్ఞాన వికాసము కలిగించును. ఆ విధంగా అతడు వారిని కృష్ణ భక్తి భావనను ఉద్ధరించును. భక్తుని కర్మలలో అది ఒకటి. తనకు సమాన స్థాయిలో గల వారితో అనగా తనతో సమానమగు అవగాహన కలిగిన వారితో అతడు స్నేహము నెరవవలెను. సామాన్యులతో స్నేహము నెరపుట భక్తికి అర్ధరహితము. ఇతర భక్తులతోనే అతడు స్నేహము చేయవలెను. ఆ విధంగా భక్తులు తమలో తాము చర్చించుకొనుచు ఆధ్యాత్మిక అవగాహన పదమునకు ఒకరినొకరు ఉద్ధరించుకొందురు. అది ఏ ఇష్టాగోష్ఠి అనబడును. భగవద్గీత ఎందు బోధయంత పరస్పరము బోధించుకొనుచు అని ఒక చోట చెప్పబడింది. సాధారణంగా విశుద్ధ భక్తులు తమ విలువైన కాలములను శ్రీకృష్ణ భగవానునికి, శ్రీ చైతన్యుని వివిధ కర్మలను కీర్తించుట ఎందు, తమలో తాము చర్చించుకొనుట ఎందు వినియోగింతురు. పురాణములు, మహాభారతము, భాగవతము, భగవద్గీత, ఉపనిషత్తుల వంటి గ్రంథములందు భక్తులను చర్చనీయాంశములు ఎన్నియోనో కలవు. మనుజుల నడుమ స్నేహము పరస్పర అవగాహన మరియు పరస్పర లాభములపై ఆధారపడియే దృఢమగును. అట్టి వారు స్వజాతీయులు అనబడుదురు. ప్రామాణిక అవగాహన ఎందు స్థిరత్వము చెందినటువంటి స్వభావము కలవారికి భక్తుడు దూరంగా నుండవలెను. వైష్ణవులైనప్పటికీ గుణము సరిగా లేనిచో అతనిని దూరంగా నుండుట మంచిది. ఇంద్రియములను, మనస్సును స్థిరత్వంతో నిగ్రహించి విధి నియమములను నిష్టగా పాటించవలెను. సమాన స్థాయిలో ఉన్న వారితో
అతడు స్నేహము నేర్పవలెను. హరే కృష్ణ. యా, హరే కృష్ణ. సో ఇందులో మనం గమనిస్తే 3 రకాల వైష్ణవులతో ఎలా వ్యవహరించాలో శిల ప్రభుపాదు తాత్పర్యంలో స్పష్టంగా చెప్పారు. సో మీలో ఎవరైనా ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్, సీనియర్స్ అంటే ఎవరు, గురువులతో ఎలా డీల్ చేయాలి అనే ఆస్పెక్ట్ మీద ఏం చెప్పారు ఇక్కడ? వుడ్ లైక్ టు షేర్ సంథింగ్? మీలో ఎవరైనా చేతులు ఎత్తారు? 1 పాయింట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గురువులతో డీల్ చేసేటప్పుడు ఎలా వ్యవహరించాలి అనే దాని మీద ఏం చెప్పుకున్నారు? ఎస్, ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ, ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, గురువుని ఆధ్యాత్మిక పరంపరలో వచ్చిన గురువుని సామాన్య మానవుడిగా, సాధారణ మనిషిగా మనం భావించకూడదు, యా, భగవద్గీతగా వెరీ భావించాలి. ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. గురువుషు నరమతి, ఒక సాధారణ వ్యక్తి కింద పరిగణించకూడదు గురువుని. ఒక ఆచార్య ఉపాసనం చెయ్యాలి. భక్తి మార్గంలో 64 అంగాలు ఉన్నాయి. రూపగోస్వామి ఇచ్చిన 64 లిమ్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. ఒక భక్తి సేవ చేయాలంటే అందులో 64 రకాలుగా చేయొచ్చు. అందులో మొదటిది ఇది గురు శరణాగతి. గురు శరణాగతిలో ఆచార్యోపాసన, ఆచార్యులను ఉపాసనించడం, పూజించడం, అంటే వాళ్ళని మర్యాద పూర్వకంగా వాళ్ళతో వ్యవహరిస్తూ వాళ్ళ నుంచి భక్తి మార్గం గురించి తెలుసుకుని ఫాలో అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యా, థ్యాంక్ యూ. ఇంకెవరైనా? రెండవది అంటే తనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళను, ఇక్కడ శ్లోకం ప్రకారం ఏముంది ఇక్కడ? మహతాం బహుమానేన, మహతులైన గ్రేట్ సోల్కి ఏం చేయాలి? బహుమానేన, మానినా మానదేన. మాన అంటే ఏంటి? రెస్పెక్ట్ ఇవ్వడం అనమాట, రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. తర్వాత దీనానా, దీనుల గురించి ఏం చెప్పుంది ఇక్కడ? దీనులు అంటే మీకన్నా తక్కువ స్థాయి, భక్తిలో తక్కువ స్థాయిలో ఉన్నవారు, లేకపోతే వాళ్ళకి కృష్ణుడి మీద శ్రద్ధ లేని వాళ్ళు, అమాయకులు, అలాంటి ఉన్న వాళ్ళతో వాట్ ఇస్ ఇక్కడ మన తాత్పర్యంలో, శిలా ప్రభుపాద చెప్పిన తాత్పర్యంలో ఎవరైనా చెప్తారా? భావానికి ఇచ్చి ఉద్ధరించాలి అని చెప్పి చెప్తారు ప్రభుజీ. ఏంటండి? కృష్ణ భక్తి భావాన్ని ఇచ్చి వారిని ఉద్ధరించాలి అని చెప్పి చెప్తారు. ఉద్ధరించాలి. వాళ్ళు భౌతికంగా పూరా అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, ఆధ్యాత్మికంగా వాళ్ళు పేదల అనేది గమనించాలి. వాళ్ళు భౌతికంగా రిచ్ అయి ఉండొచ్చు, కానీ స్పిరిచువల్లీ దే ఆర్ వెరీ పూర్. అలాంటి వాళ్ళకి, ఇన్నోసెంట్ అమాయకులు, వాళ్ళకి ఏం చేయాలి? మనం భక్తి భావన ఇచ్చి, భక్తినిచ్చి హెల్ప్ చేయాలన్నమాట. వాళ్ళ పాటు ఈర్ష్యాభావం ఉండకూడదు. ఈర్ష్యాభావము అసలు ఉండకూడదు అన్నమాట. వాళ్ళ పట్ల మనం ఒక అనుకంపయ అనే భావనతో ఉండాలి, కంపాషనేట్. మూడవది ఏంటంటే ఈక్వల్స్. ఈక్వల్స్ ఇక్కడ అంటే మైత్రేయ. సో ఇందులో ఏదైనా పాయింట్ చెప్పాలనుకుంటున్నారు ఎవరైనా? వాట్ ఈస్ ద బెస్ట్ వే టు డీల్ మైత్రేయ? ఈక్వల్స్ తో డీల్ చేసేటప్పుడు ఎలా ఉండాలి? హరే కృష్ణ. ఫ్రెండ్షిప్ చేయాలి. ఎవరు చెప్తున్నారు ఫ్రెండ్షిప్? శ్రీధర్ నరసింహరావు. మనం కింద వాళ్ళతో మనం ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయకూడదు, అంటే మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు. కింద వాళ్ళు కాదు, ఇక్కడ నాన్ డివోటీస్. ఇక్కడ సజాతి ప్రజాతి, అదేనా? సజాతి విజాతి. ఓకే, సజాతి అనే శబ్దాన్ని యూజ్ చేశారు ఇక్కడ. సజాతి అంటే ఎవరండి? సజాతి అంటే మీలా ఆలోచించేవాళ్ళు, మీ గమ్యాన్ని కూడా వాళ్ళు గమ్యంగా తీసుకుంటున్నారు, అంటే భక్తి మార్గాన్ని. మీరు ఎవరి కోసం సేవలు చేస్తున్నారో, కృష్ణుడు, హరి, గురు, వైష్ణవులు, వాళ్ళు కూడా అదే ఉద్దేశంతో జీవిస్తున్నారు. వాళ్ళందరూ సజాతులు అన్నమాట. కులం ప్రకారం కాదు, ప్రభుజీ నేను యాదవులం, లేకపోతే నేను ఏంటది ఆర్య వైశ్యులం, మేము కమ్మాలం, లేకపోతే మేము కాపులం అనే కేటగిరీలో సజాతి రాదనమాట. అలా పరిగణించే వైష్ణవుల్ని నుంచి దూరంగా ఉండాలి, అది ఇక్కడ చెప్పింది యాక్చువల్లీ. సో కానీ ఇలాంటి కేటగరైజేషన్ లేకుండా భక్తులు కలిసి ఏం చేయాలండి? బోధయంత పరస్పరం. బోధయంత అంటే కృష్ణ కథ కీర్తనని కేంద్రంగా పెట్టి చర్చించుకుంటారు. అలా వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధం వాళ్ళ స్ట్రాంగ్ అవుతుంది. సో ఇది మొదటి శ్లోకం. ఓకే, ఇప్పుడు మనం రెండో శ్లోకం చూద్దాం. ఎక్కడ ఇది ముందుది కపిలముని తన తల్లి దేవహూతికి
దీని గురించి చెప్తాడు. ఇప్పుడు నారదముని ధ్రువుడు యాక్చువల్లీ సురుచి పెట్టిన బాధలకి భరించలేక ఒక ఈర్ష్యా భావనతో, కోపంతో, అంటే తన తల్లి ఆదేశం ప్రకారం ఏం చేస్తాడు, వనంలోకి వెళ్ళి నారాయణ శరణాగతి తీసుకుందాం అనుకుంటాడు. కానీ అలాంటి భావనతో భక్తి చేయడం, శరణాగతి తీసుకోవడం మంచిది కాదని ఉద్దేశించి మన నారదముని మధ్యలో వచ్చి గురువు కింద పరీక్షిస్తాడు. అదేవిధంగా ఆయన్ని తనలో ఒక మార్పును తీసుకొస్తాడు, చైతన్యంలో మార్పును తీసుకొస్తాడు. తల్లి కూడా చెప్తుంది, నువ్వు ఈర్ష్యభావం పెట్టుకోకు సురుచి పట్ల అని. కానీ న్యాచురల్లీ డీలింగ్స్లో కొంచెం చిన్నవాడు కదా ధ్రువుడు, 5 ఏళ్ళవాడు. వాడికి అంతలాగా ఎలా తెలుస్తుంది? 2-3 సార్లు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు రెండోసారి ఎవరు చెప్పారు? నారదముని చెప్తారనమాట ధ్రువుడికి. సో అందులో చెప్పిన పాయింట్ ఇది. సో ఇది ఈ శ్లోకం మనము ఇది 4వ అధ్యాయం. వాట్ ఇస్ దట్ 4 4వ అధ్యాయం, 4వ స్కందం 8వ అధ్యాయం 34వ శ్లోకం. ఓకే. సో ఇది ధ్రువుడు వనానికి వెళ్తాడనమాట, తన ఇంటిని వదిలేసి. అప్పుడు మధ్య దారిలో నారదముని కలుస్తారు. వారు నారదముని చెప్తారే, నువ్వు చిన్నవాడివి, నీకు ఎందుకు ఇంతలాగా ఆలోచన పద్ధతి, వదిలే, ఇది నీకు మంచిది కాదు, ముందుగా వెళ్ళు, ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళి ఈ విధంగా వ్యవహరించు అని కొన్ని ఆస్పెక్ట్స్. సో ఇక్కడ ఇవన్నీ తప్పుగా ఏం చెప్పలేదు నారదముని, చెప్పింది చాలా ఇంపార్టెంటే. కానీ ధ్రువుడు ఏమంటాడు, సరే నేను ఇవన్నీ ఫాలో అవుతాను, కానీ నాకు ముఖ్యంగా ఇప్పుడు కావాల్సింది అంటే నా మెటీరియల్ డిజైర్, నేను నెగిటివిటీ మెయింటైన్ చేయను, కానీ నాకు కొన్ని మెటీరియల్ డిజైర్స్ ఉన్నాయి, అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి, నాకు పెద్ద లోకం కావాలి, దానికి నారాయణని ಚೆನ್ನಾಗಿ తీసుకోవాలి, అందులో మీరు హెల్ప్ చేస్తే చేయండి, లేకపోతే వదిలేయండి. సో అంటే ఏంటి, గురువు చెప్పింది, నారదముని చెప్పింది ధ్రువుడు పాటించాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు, కానీ ఒక స్థాయిలో. సో ఆయన చెప్పిన దాంట్లో వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇది అనమాట. 4:8-34. ఓకే. సో మనం ఈ శ్లోకాన్ని ఇప్పుడు రిసైట్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి ఒక 3 రకాల వైష్ణవులు, ఈక్వల్స్, జూనియర్స్ అండ్ సీనియర్స్ తో ఎలా డీల్ చేయాలనేది ఆస్పెక్ట్ ఇక్కడ గమనించు. ఓకే. ఎవరైనా నా వెనకాత రిపీట్ చేయండి. గుణాధికాన్ ముదం లిప్సేత్, గుణాధికాన్ ముదం లిప్సేత్, అనుక్రోశం గుణాధమాత్, అనుక్రోశం గుణాధమాత్, గుణాధికాన్ ముదం లిప్సేత్, గుణాధికాన్ ముదం లిప్సేత్, అనుక్రోశం గుణాధమాత్, అనుక్రోశం గుణాధమాత్, మైత్రిం సమానాద్ అన్విచ్చేన్, మైత్రీం సమానాదన్విచ్చేత్, మైత్రిం సమానాదన్విచ్చేన్, మైత్రీం సమానాదన్విచ్చేన్, నాతాపైర్ అభిభూయతే, నాతాపైర్ అభిభూయతే. అధిక గుణాలు ఉన్నవాడు, సంపన్నుగా ఉన్నవాడు. ముదం లిప్సేత్ అంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడు ముదం మతలం యూ షుడ్ ఫీల్, ముగ్ధుడై ఉండాలి మీరు. అలాంటి వ్యక్తిని మీరు గమనించినప్పుడు ముగ్ధుడై ఉండాలి. లిప్సేత్ ఆనందపడాలి. మీకన్నా ఎక్కువ గుణవంతులు ఉన్నారనుకోండి, మీకన్నా భక్తి స్థాయిలో బాగా నామరుచితో ఎంతో వైష్ణవ సేవ చేస్తున్నారనుకోండి, వాళ్ళని చూసి ఎంతో ఆనందపడాలి అని ఎవరు చెప్తున్నారు? నారద ధ్రువుడు చెప్తున్నాడు అనమాట. రెండవది అనుక్రోశం గుణాధమాత్, అనుక్రోశం, అనుకంప, అనుక్రోశం చూపించాలి ఎవరికి? గుణ ఆధమాత్, అంటే గుణాల్లో మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు అనమాట. అధములు, గుణాల్లో అన్ని లక్షణాలు, వైష్ణవ లక్షణాలు చూపించని వాళ్ళు, వాళ్ళ పట్ల ఏం చూపించాలి? అనుక్రోశం, అనుకంప చూపించాలి. మైత్రిం సమానాద్ అన్విచ్చేన్, మైత్రిం ఎవరైతే ఈక్వల్స్, మైత్రి అంటే ఫ్రెండ్షిప్ చేయాలి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? సమానాద్ అన్విచ్చేన్,
మీలాంటి ఆలోచన పద్ధతి, మీలాంటి లక్షణాలు మీ స్థాయిలో ఉన్న వాళ్ళతో ఏం చేయాలి? మైత్రి, ఫ్రెండ్షిప్ చేయాలని చెప్తున్నారు. నా తాపైర్ అభిభూయతే. అప్పుడు ఏం చేస్తుందంటే అది మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న తాపత్రయాలు అంటే 3 ఉన్నాయి కదా, 3 తాపాలు ఏంటవి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాల నుంచి మనం బయటపడతాం. సో ఎస్, సంబడి కెన్ రీడ్ ద అనువాదం. ఓకే, ట్రాన్స్లేషన్ కూడా రెండు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సూర్యకుమారి మాతాజీ. ఎస్. మనుజుడు తన కన్నెను అధిక గుణము సంపన్నని కలిసినప్పుడు మిక్కిలి ముదమందవలేను. తన కన్నెను తక్కువ యోగ్యత కలిగిన వాడు కలిసినప్పుడు అతని ఎడ కృప చూపవలేను. తనతో సమాన గుణ సంపన్నుని కలిసినప్పుడు అతనితో మైత్రి నెరపవలేను. ప్రతి మానవుడును ఈ రీతినే ప్రవర్తించవలేను. ఆ విధముగా అతడు భౌతిక జగత్తు యొక్క త్రివిధ తాపములంచే ఎన్నడను ప్రభావితుడు కాకుండును. భాష్యము. సాధారణముగా అధిక గుణ సంపన్నుని గాంచినప్పుడు మనము అతని ఎడ అసూయ చెందుదుము. తక్కువ యోగ్యత కలిగిన వాడు కనిపించినప్పుడు అతని హేళన చేయుదుము. సమానుని గాంచినప్పుడు మన కర్మలను తలచి గర్వితులమగుదుము. భౌతిక తాపములన్నింటికి ఇదే నిజమునకు కారణము కనుకనే భక్తుడు చక్కగా వర్తించవలేను. వర్తించవలనని నారదముని ఉపదేశించుతున్నాడు. అధిక గుణ సంపన్నుని ఎడ అసూయ చెందుటకు బదులు మనుజుడు అతన్ని ఆనందముగా ఆదరించవలేను. తక్కువ యోగ్యత కలిగిన వారిని పీడించుటకు బదులు తగిన స్థాయికి అతన్ని ఉద్ధరించుటకు కృప చూపవలేను. ఇక సమానుడు కలియుట తటస్థించినప్పుడు అతన్ని ముందు స్వకర్మల ఎడ గర్వితుడగుటకు బదులు మైత్రి నెరపవలేను. అంతేకాక శ్రీకృష్ణుని మరిచిన కారణమున దుఃఖాక్రాంతులై ఉన్న జగము పట్ల మనుజుడు కృప చూపవలేను. ఇటువంటి కార్యములు అతనిని ఈ భౌతిక జగమున సుఖవంతుని చేయగలవు. హరే కృష్ణ ప్రభు. చాలా మంది డివోటీస్ అంటారు, ప్రభుజీ నేను డివోటీ అసోసియేషన్ చూస్తుంటే నేను చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను, ట్రబుల్ గా ఉంటుంది మైండ్. ఆ ప్రాబ్లం ఎందువల్లంటే ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ ని మనం విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నాం అనమాట. ప్రభుపాద ఎంత స్పష్టంగా చెప్పారు. మనకన్నా గుణాధికం అంటే గుణాల్లో మనకన్నా అధికంగా ఉన్న వాళ్ళు చూసి మనం జనరల్ గా ఏమైపోతాం? అరే వాడంతలా ఎందుకున్నాడు, అది ఆమె ఎందుకు ఇంతలా చేసేస్తుంది అంటే ఆవిడకి ఎందుకు అవకాశం ఇచ్చేస్తాను, నాకు ఇవ్వట్లేదు అసలు, నేను కూడా గత 3 ఏళ్ళ నుంచి భక్తి చేస్తున్నాను, ఏముంది గొప్ప 10 ఏళ్ళ నుంచి చేస్తే, ఆవిడ చూడు జపం అంతలా నాలా చెయ్యదే, నేను ఎంత బాగా చేస్తున్నాను. కొంతమంది అధికంగా భక్తిలో ఏళ్ల పాటు ఉన్న వాళ్ళతో డీల్ చేసేటప్పుడు జనరల్లీ ఎన్వి, ఈర్ష వచ్చేస్తుంది అనమాట. అరే ఎలాగా వీళ్ళు, ఎలాగా వాళ్ళకి అంత సమ్మానం, ఎలాగా మైండ్ అసలు ఆలోచించదు, అంటే శాంతిగా ఉండలేదు, పీస్ఫుల్ గా ట్రబుల్స్ లో పడిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ ప్రాబ్లం ఎవరిదండి? అది ఎదుటి వాడిదా? కాదు కదా, మనదే. మన సొంతంగా మనమే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం ఆ భక్తుడి అడ్వాన్స్మెంట్ ని చూసి. సో అడ్వాన్స్మెంట్ చూసి ఒక మీకన్నా అడ్వాన్స్ అయిన భక్తుని చూసినప్పుడు యూ షుడ్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు ఆ ఈర్ష్య భావం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? గ్లోరిఫై హిమ్. పబ్లిక్లీ గ్లోరిఫై చేయి. పబ్లిక్లీ గ్లోరిఫై చేస్తే న్యాచురల్లీ మీ హృదయాల్లో ఉన్న ఈర్ష్య భావం పోతుంది అక్కడి నుంచి. ఓకే, నీకన్నా ఓకే మీతో వచ్చా, అప్పుడప్పుడు అనుకుంటాం నాతోనే వచ్చారు కదా అనేసి. ఎవరు ఎప్పుడు భక్తిలో వచ్చానది మీరు డిసైడ్ చేశారండి, కృష్ణుడు డిసైడ్ చేస్తారు కదా. ఇప్పుడు ఈక్వల్స్, జూనియర్స్, సీనియర్స్ మనం కేటగరైజ్ చేసి పెట్టుకుంటాం. దేనికోసం? సంఘ తీసుకోవడం కోసం, సేవ చేయడం కోసం. కానీ అందులో యాక్చువల్లీ ఎవరు ఈక్వల్, ఎవరు జూనియర్, ఎవరు సీనియర్ అనేది మనం బల్ల గుద్ది లేకపోతే స్టాంప్ కొట్టి చెప్పలేం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కృష్ణాస్ ఇంటర్ఫియరెన్స్. కృష్ణ ఇంటర్ఫియర్ అయ్యి
తన భక్తుల స్థాయిని చూస్తాడు అనమాట. అందుకే మనతో వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు మనతో తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు అడ్వాన్స్ అయ్యి భక్తులు ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళ నామరుచిలో గుణాలు లేకపోతే వాళ్ళ వైష్ణవ సేవలో కానీ లేకపోతే వాళ్ళు చూపించే కంపాషన్ లేకపోతే వాళ్ళ డీలింగ్స్ లో చాలా బాగా వివరిస్తారు. అలాంటి భక్తులు చూసినప్పుడు యూ షుడ్ హ్యాపీ. ఈర్ష్య భావం కాకుండా వాళ్ళ పట్ల ఒక ఎప్రిషియేషన్, షుడ్ ఎప్రిషియేట్ దమ్ అన్నమాట. యూ షుడ్ బి వెరీ హ్యాపీ టు సీ దమ్. వాళ్ళు చూడగానే అరే ఏంట్రా బాబు వీళ్ళు ఇలా వచ్చేసారు, నేను ఇప్పుడు నాకే అవుతుంది, నా ఐడెంటిటీ ఏమవుతుంది భక్త సంగతుల్లో, నన్ను ఇప్పుడు ఎవరు గమనించరు, నాకు ఇప్పుడు ఎవరు మర్యాద ఇవ్వరు, ఆమెకే ఇస్తారు లేకపోతే ఆయనకే ఇస్తారు, నన్ను పక్కన పెట్టేశారు అనే ఆలోచన అది చాలా మంచిది కాదు. అది వైష్ణవ నిందకే కారణం అవుతుంది అనమాట అలాంటి ఆలోచన. రెండవది ఏంటి, గుణ అధమత్ అంటే గుణాల్లో మికన అధమ వాళ్ళు జనరల్లీ అలాంటి వాళ్ళు చూడగానే మనం ఏం చేస్తాం, లోపాలు చూస్తాం, వాళ్ళలో ఉన్న తప్పులు చూస్తాం, వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులు చూస్తాం, వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లను చూసి వాటిని పెద్దగా భావించి వాళ్ళని మాటలతో దూషిస్తాం, కించపరుస్తాం, లేకపోతే హేళన చేస్తాం. న్యాచురల్, ఈ ప్రపంచంలో అలాగే అవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ధ్రువుడికి నారదమని అలా వద్దు. దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ బుల్లింగ్ అదర్స్, బుల్లింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, బుల్లింగ్ అంటారనమాట. బుల్లింగ్ అంటే లాగడం వల్ల వాళ్ళు ర్యాగింగ్ లాగా అనమాట. వాళ్ళు అరే ఇదేంటి ఇలా ఉన్నావు అదేంటున్నావు. ఎస్, లోపాలు ఉన్నాయి, ఒక టైంలో మీకు కూడా లోపాలు ఉన్నాయి కదా, మీరు ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యారు అంతే. మీరు లోపాలు లేకుండా మీరు స్పిరిచువల్ మెటర్ వరల్డ్లో ఎలా ఉంటారు, భౌతిక ప్రపంచంలో లోపాలు ఉన్నాయి కాబట్టి మనం ఏందో. అందుకే భక్తి సిద్ధాంత ఠాకూర్ అంటాడు, ఏమంటారు ఆయన, వన్ హూ థింగ్స్ ఈజ్ సీయింగ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఫిల్డ్ విత్ హనీకుంబ్ ఆఫ్ ఫాల్ట్స్. ఏ వ్యక్తి అయితే ఎదుటి వ్యక్తిలో లోపాలు చూస్తున్నాడో వాడు స్వయంగా తన హృదయంలో లోపాలతో నిండి ఉన్నాడు అనమాట. మీలో లోపాలు ఉంటాయి కదా, ఎదుటి వాళ్ళు చూడగలరు మీరు. మీకు ఆ సెన్స్ ఎలా అవుతుందండి, అరే వీళ్ళు ఈ లోపం ఉంది, అరే చూడు ఈ మాతాజీ ఇలాగే బయటికి ఇలాగ చేస్తున్న సేవ కానీ లోపల మాత్రం ఇలా అనుకుంటుంది అని అనుకుంటుందని మీకు ఎలా తెలుసు? ఎందుకంటే మీరు కూడా అలా అనుకున్నారు మీ లైఫ్లో ఒకసారి. సో సమ్ టైమ్స్ ఇలాగ ఫాల్ట్స్ ఫైండ్ చేస్తున్నామంటే మనలో ఆ ఫాల్ట్స్ ఉంటే గానీ మనం ఫైండ్ అవుట్ చేయలేము అనమాట. ఏ విధంగా అయితే ఒక ఉత్తమ భక్తుడు ఇంకో ఉత్తమ భక్తుడి లక్షణాలను చూసి గమనించి అర్థం చేసుకోగలడు, ఎందుకంటే తన జీవితంలో కూడా లక్షణాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక లోపాలు చూసే భక్తుడు తనలో లోపాలు ఉండడం కారణం వల్లే చూడగలుగుతున్నాడు అది. సో ఇది ఫస్ట్ ఫైండ్ ఫాల్ట్ విత్ వన్ సెల్ఫ్. మొదటగా మనలో ఉన్న లోపాలను గమనించాలి, దాని నుంచి ఇంప్రూవ్ అయ్యే కారణం చూడాలి. అలాగే మీకన్నా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు, లోపాలతో ఉన్న వాళ్ళని, ఎస్ లోపాలు ఉన్నాయి, కానీ ఏంటి భక్తి మార్గంలో ఉండడం వల్ల న్యాచురల్లీ వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. ఆ నమ్మకం మనకు ఉంచుకోవాలన్నమాట. నమ్మకం ఉంచుకుంటే ఏం చేయాలి, వాళ్ళ మీద అనుకంపయ, వాళ్ళ మీద కంపాషన్ చూపించాలి, హెల్ప్ చేయాలి. మాతాజీ డోంట్ వర్రీ, ఇలా అవుతుంది అప్పుడప్పుడు, డిస్టర్బ్ అవ్వకండి, ఫాల్ట్స్ అందరిలో ఉంటాయి. వ్యక్తిగతంగా మీ లైఫ్లో ఉన్న ఫాల్ట్స్ చెప్పచ్చు, నేను కూడా ఒకసారి ఇలాగే డిస్టర్బ్ అయ్యి ఉంటాను. అప్పుడప్పుడు యూత్ బాయ్స్ మా దగ్గరికి వస్తారనమాట, చాలా ఓపెన్, వాళ్ళ హార్ట్ ఓపెన్ చేసి చెప్పుకుంటారు, ప్రభుజీ భక్తిలో ముందు వెళ్తున్నాం కానీ కొన్ని కష్టాలు, మెంటలీ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్, మైండ్ ప్రాపర్గా రాంగ్ థాట్స్ వస్తున్నాయి. సో అప్పుడు వాళ్ళని రాంగ్ థాట్స్ వస్తున్నాయని హేళన చేయకూడదు యాక్చువల్లీ. అలా పబ్లిక్లీ వాళ్ళ గురించి చెప్పకూడదు. వాళ్ళు చెప్పిన ఫ్లాస్ని మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తూ, వాటిని గుప్తంగా ఉంచుతూ వాళ్ళకి సహకరించాలి, ఎన్కరేజ్ చేయాలి వాళ్ళు. డోంట్ వరీ, ఇది పార్ట్ ఆఫ్ లైఫ్, దీన్ని ఇంప్రూవ్ అవ్వడానికే మనం కృష్ణ భక్తిలో ఉన్నాం. సో వీ హ్యావ్ టు షో కంపాషన్. హేళన, కించపరచడం, దోషాలు చూపించి పబ్లికల్లీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం,
ఇలాంటివి చేయకూడదు, నాట్ గుడ్ యాక్చువల్లీ. సో దీనివల్ల ఏమవుతుందండి, మనం తాపత్రయ ఈ ఈ 3 రకాల తాపాల వల్ల హింసించబడతాం ఈ భౌతిక ప్రపంచంలో. ఇది కూడా ఒక అపరాధానికి దారి తీస్తుంది అన్నమాట. ఇలాంటి మనస్తత్వం కూడా. జనరల్గా మనకన్నా సీనియర్స్తో అన్ని ఫాల్ట్స్ చూడం కూడా గమనించలేం. ఎక్కువ దగ్గరగా సర్వీస్ చేస్తే మీరు ఫాల్ట్స్ చూస్తారు, అదే వేరే విషయం. బట్ ఇన్ జనరల్గా మనం ఫాల్ట్ చూసేది కొత్త వాళ్ళలో, భక్తిలో కొత్తగా వస్తున్న వాళ్ళలో. మూడోది ఏం చెప్పింది ఇక్కడ, మైత్రేయం. వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎవరైతే గుణ సమతుల్య, తుల్య అంటే సమానంగా ఉన్నారు, సమతుల్యలో ఉన్న వాళ్ళతో మైత్రి మేక్ ఫ్రెండ్షిప్. సో మీలాగా ఆలోచిస్తున్నారు లేకపోతే సో యూ హ్యావ్ టు మేక్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ దమ్. కానీ ఏం చేస్తాం జనరల్గా, అలా అరే నేను మాలలు కొడుతున్నాను, ఆమె మాలలు కొడుతుంది, ఈక్వల్స్ కదా. ఇప్పుడు మాల కొట్టే వాళ్ళ టీం ఉంది, మాల కొట్టే వాళ్ళ టీం ఈక్వల్ టీమ్స్ అనమాట. ఎగ్జాంపుల్, ఓకే. నేను ఇది క్లాస్ ఓన్లీ మాల కొట్టే వాళ్ళు చెప్పట్లేదు, ఇన్ జనరల్ చెప్తాను. ఇప్పుడు మీరు భక్తృక్ష లీడర్స్ ఉన్నారు, ఈ భక్తృక్ష లీడర్స్ కూడా సమాన లెవెల్లో ఉన్నారు, లీడర్. మెంటర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా సమాన లెవెల్లో ఉన్నారు, మెంటర్ కింద వాళ్ళు చేసే సర్వీసెస్. కొంతమంది ఇన్ఛార్జెస్ కింద ఉన్నారు, ఒకళ్ళేమో అకౌంట్స్ ఇన్ఛార్జ్ కింద, ఒకళ్ళేమో కిచెన్ ఇన్ఛార్జ్ కింద, వీళ్ళందరూ కూడా ఈక్వల్స్ అనమాట. ఇప్పుడు కమిటీస్ ఫామ్ చేస్తాం, కమిటీస్లో ఫెస్టివల్ కమిటీ ఉంది, ఫెస్టివల్ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈక్వల్స్ అనమాట. సో ఇలాగా ఈక్వల్స్తో చూసినప్పుడు జనరల్గా మన బిహేవియర్ ఎలా ఉంటుందంటే, నేను బాగా చేస్తాను వాళ్ళకన్నా, అండ్ ఐ విల్ షో హౌ ఐఎమ్ ఎక్స్పర్ట్. జనరల్లీ మనలో ఉన్న ఎక్స్పర్టీస్ని చూసుకుంటూ మనం గర్వపడతాం. we want to be somewhat out of them, we want to be like best of them అనే ఫీలింగ్ వస్తుంది ఎక్కువ ఈక్వల్స్తో ఉన్నప్పుడు. అలాంటి ఆలోచనతో ఉంటాం, అందుకే ఫ్రెండ్షిప్ చేయలేము చాలా మనం ఈక్వల్స్తో. ఎందుకంటే అదొక ఈగో ఒప్పుకోదు, అహంకారం ఒప్పుకోదు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం. ఎందుకంటే అరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ అంటే నేను బాగా చేస్తాను, నేను బాగా కుకింగ్ చేస్తాను, అయితే నేను బాగా మేనేజ్మెంట్ చేస్తాను, అది నేను బాగా ఇప్పుడు కొంచెం ఫండ్ రైజింగ్ చేస్తాను, ఫండ్ రైజింగ్లో నేను బాగా చేస్తాను వాళ్ళకన్నా. అందరూ చేసేది ఒకటి, అప్పుడు ఈక్వల్స్ కదా అందరూ. కానీ అందులో నేను ఎక్స్పర్ట్, నేను చూడు ఎంత బాగా చేస్తాను, ఒక న్యాచురల్ గర్వం ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. అది వదిలేసి ఏం చేయాలి, మైత్రేయ ఫ్రెండ్షిప్ చేయాలి. భగవంతుడి గుణకీర్తనని కేంద్రంగా పెట్టుకుంటూ వాళ్ళతో మేక్ ఫ్రెండ్షిప్. ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి ఆ భక్తులతో, పరస్పర మర్యాద భావనతో వ్యవహరించాలి ఆ భక్తులతో. అప్పుడప్పుడు అలా డీల్ చేస్తే ఫ్రెండ్షిప్లో మీరు చాలా నేర్చుకుంటారు, అండ్ అలాగే మీరు కూడా వాళ్ళకి సేవ చేసే అవకాశం దొరుకుతుంది. అక్కడ ప్రేమ మర్యాద అనే 2 ఆస్పెక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఆ ఈక్వల్స్తో. అండ్ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఇప్పుడు జూనియర్స్తో డీల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, జూనియర్స్తో డీల్ చేసేటప్పుడు మీరు వాళ్ళ లోపాలు చూస్తారు, ఈజీగా మనం రిలేట్ చేయాలి. జూనియర్స్ లోపాలు చూడకూడదు, వాళ్ళకి కంపాషన్ చూపించాలి. అందుకే కొత్త వాళ్ళతో మనం చాలా బాగా డీల్ చేస్తాం. ప్రభుజీ రండి, ఓ మీరు 2 మాలు చేస్తున్నారా, హరి బోల్ అని వాళ్ళకి మాల వేయడం, అయితే ప్రసాదం ఇవ్వడం చేస్తాం. కాదు, మీతో పాటు గత 2-3 ఏళ్ళ నుంచి 16 మాలు చేస్తున్న భక్తులను చూసి ఈర్ష్యపడతాం, వెళ్తే వాళ్ళు అంతలా చేయట్లేదు గర్వపడతాం, లేకపోతే వాళ్ళతో డీల్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మీరు చెప్పిన మాట వాళ్ళు వినకపోవచ్చు అప్పుడప్పుడు. ఈక్వల్స్ కదా, ఈక్వల్స్ అని చెప్పినవని వినరు, జూనియర్స్ వింటారు. సీనియర్స్లో న్యాచురల్లీ మనం ఒక రెస్పెక్ట్ ఉంచుతాం, వాళ్ళు కూడా ఒక విధంగా డీల్ చేస్తారు. కాబట్టి అక్కడ మనము ఓకే, ఈర్ష్యాభావం లేకపోయినా అప్రిషియేషన్ ఉంటుంది, ఒక గ్రాటిట్యూడ్ కృతజ్ఞ భావం ఉంటుంది వాళ్ళతో. కానీ ఈక్వల్స్ దగ్గరే మ్యాక్సిమం అపరాధాలకి కారణం అవుతుంది అనమాట ఈక్వల్ అసోసియేషన్లో. సో దీని గురించి మనం 3వ భాగంలో మనం చర్చిద్దాం. వైష్ణవ నిందకి కారణాలు ఏమిటి, ఆస్పెక్ట్స్ ఆఫ్ డీలింగ్స్ ఆస్పెక్ట్స్ మనం చూద్దాం అక్కడ డీటెయిల్గా. సో ఇవాళ ఇది 2వ శ్లోకం నేను ఇవాళ డిస్కషన్ అనుకో. 3వది మనం లాస్ట్ టైం కూడా చర్చించుకున్నాం, అది ఉపదేశామృతంలోని
రూప గోస్వామి వర్ణించిన నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 5వ శ్లోకం అన్నమాట. ఇది చాలా పెద్ద శ్లోకం. దీన్ని మీరు ఇండివిజువల్గా మీరు మీ మెంటర్స్ గ్రూప్లో స్టడీ చేయండి. వెరీ ఇంపార్టెంట్. ప్రభుపాద్ వెరీ క్లియర్లీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా. సో నేను అదే శ్లోకాన్ని చదువుతాను ఇక్కడ. కృష్ణేతి యస్య గిరితాం మనసేంద్రియేత దీక్షాస్తి చేత్ ప్రణతభిశ్చ భజంతమీశం శుశ్రూషయా భజన్ విజ్ఞానమనన్యమన్య నిందాతి శూన్య హృదయమిప్సిత సంగలబ్ధ్యా. వెరీ వండర్ఫుల్ అన్నమాట. ఇక్కడ రూప గోస్వామి చెప్తాడు. ఏం చెప్తాడు? కృష్ణేతి యస్య గిరితా మనసేంద్రియేత. మన మనసులో వాళ్ళ పట్ల మర్యాద చూపించాలి. ఎవరి పట్ల అండి? ఎవరైతే కృష్ణ నామాన్ని గిరి జపించారు, ఒక్కసారైనా జపించారు. వెరీ ఇంపార్టెంట్. అంటే కనిష్ట వైష్ణవులు, కొత్తగా వస్తున్న వాళ్ళు, వాళ్ళని ఏం చేయాలండి? వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. ఏ జీవికైనా మర్యాద ఇవ్వాలి. అది ఒకళ్ళు కృష్ణనామాన్ని జపించారంటే వాళ్ళకి ఏం చేయాలి? మనం మనస్సులో వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. వాళ్ళ సాంగత్యం తీసుకోకపోకపోయినా వాళ్ళ సాంగత్యంలో మీరు భౌతికంగా మారచ్చు. సో ఏం చేయాలి అప్పుడు? వాళ్ళ పట్ల మర్యాదపూర్వకంగా మనసులో మర్యాద చూపించి 2 చేతులు జోడించి హరే కృష్ణ చెప్పాలి వాళ్ళకి. సో అది వాళ్ళ అమర్యాద, వాళ్ళ సాంగత్యం తీసుకోవట్లేదు. వాళ్ళకి సాంగత్యం ఇవ్వాలి మనం. కృష్ణ భక్తిలో మీరు ముందెళ్ళండి, వాళ్ళు ప్రోత్సహించాలి. కానీ వాళ్ళ సాంగత్యాన్ని మనం తీసుకోకూడదు. ఓకే, ఏంటండి మీరు ఏం చేస్తున్నారు బిజినెస్? నేను ఆ బిజినెస్ ట్రై చేస్తున్నానండి కానీ అవ్వట్లేదండి. మీరు చెప్తారే ఏమైనా, అరే మీరు కృష్ణ భక్తి చేస్తున్నారండి అందుకే మీకు టైం కుదరట్లేదు, కొంచెం వదిలేయండి మీరు భక్తి, నాలా ఉండండి, ఈజీగా అయిపోతుంది భక్తి బిజినెస్. సో మనం అప్పుడప్పుడు అవన్నీ విని మనం కూడా ఓహో వండర్ఫుల్, డివోటీస్ నన్ను యాక్చువల్లీ మిస్గైడ్ చేశారు, వీళ్ళ సాంగత్యంలో ఉంటే నాది మంచిగా డెవలప్ అయ్యేవాడు నేను లైఫ్లో, కెరియర్లో, జాబ్లో, బిజినెస్లో. ఈ హరికృష్ణకి రాగానే నేను చూడని ఎలా అయిపోయాను, కంగాలు అయిపోయాను మొత్తం అనే ఆలోచనలు వస్తాయి. అందుకే అలాంటి కనిష్ట వైష్ణవులు ఎవరైతే కృష్ణనామం జపిస్తారు కానీ వాళ్ళు వాళ్ళ భౌతిక వాంఛలతో ఉంటారు, కోరికలతో, ఇందులో తాత్పర్యంలో వర్ణిస్తారనమాట. అలాగా ప్రాకృత సహజీయాలంటారు వాళ్ళని, ప్రాకృత కనిష్టలని. వాళ్ళు హరినామం జపం చేస్తారు, తిలకధారణ ఉంటుంది, కంఠమాల ఉంటుంది, కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం కనక, కామిని, ప్రతిష్ట ఈ మూడింటి మీద తిరుగుతూ ఉంటుంది అనమాట. డబ్బు, ఒక సుందరి స్త్రీ, పేరు, ప్రతిష్ట. సో వాళ్ళ ఆలోచనలు వాటి మీదే ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఏం చేయాలి? మర్యాదపూర్వకంగా దూరం పెట్టి నమస్కరించాలి. ఇక్కడ చెప్తాను, కృష్ణేతి యస్య గిరిత మనసేంద్రియేత దీక్షచి చేత్ ప్రణతభిశ్చ భజంతమీశం. సో దీక్ష స్థాయికి చేరుకున్న వాళ్ళు అంటే భక్తిలో ఉన్నతి పొందాలనుకున్న వాళ్ళు, ఎస్ నేను ప్రభుపాద ఆశ్రయ తీసుకుంటాను, 16 మాలలు చేస్తాను, 4 నియమాలు పాటిస్తాను, వైష్ణవ సంగత్యంలో వస్తాను, సేవ చేస్తాను, ఇలాగ దీక్షకి అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? సాష్టాంగ ప్రణామాలు చెయ్యాలి. వాళ్ళకి ఏం చేయాలండి? భజత, అలాంటి భజన చేసే సాష్టాంగ ప్రణామం చెయ్యాలి. ప్రణతిబి ప్రణతిబి అంటే సాష్టాంగ ప్రణామంలో ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఒక సెన్స్ ఆఫ్ కనెక్షన్ ఏర్పరచుకోవాలి ఆ భక్తులతో. సో ఇందులో కూడా 2 లెవెల్స్ ఉంటారనమాట. కనిష్ట లెవెల్లో ఉంటారు భక్తులు కొంతమంది, అంటే వాళ్ళు సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే ఆ సిన్సియారిటీ ప్రాసెస్. కొంతమంది ఈ ప్రాసెస్లో ముందెళ్ళి ఉన్నారనమాట. సో వాళ్ళిద్దరిని మనం ఈక్వల్స్ కింద పరిగణించాలి. వాళ్ళకి ఏం చేయాలి? మనం వాళ్ళతో ఉంటూ వాళ్ళకి నమస్కరించి వాళ్ళ సాంగత్యంలో భక్తి చేస్తూ ముందుకు వెళ్తూ సేవలు చేయాలన్నమాట. సో అక్కడ ప్రేమ, మర్యాద అనేవి 2 ఇంపార్టెంట్. అక్కడ ప్రేమ చూపించాలి, మర్యాద కూడా ఇస్తూ ఉండాలి ఫిజికల్గా. అండ్ శుశ్రూషయో భజ శుశ్రూషయా భజ విజ్ఞానం అనన్యం అన్య. ఇప్పుడు ఈ స్థాయిలో నెమ్మదిగా స్పెషల్గా కొంతమంది ఉంటారు. అంటే ఇనిషియేటెడ్ అయిపోయి కూడా అందరూ ఒకేలా ఉండరు కదా,
అందరూ కూడా వాళ్ళందరూ మధ్యమ అధికారి లెవెల్లో ఉంటారు. ఓకే, ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఉండాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. కానీ ఇక్కడ రూపగోస్వామి అని చెప్తుంది ఏంటండి, శుశ్రూషయా భజన విజ్ఞానం అనన్యమన్య. అంటే ఆ భజన అనన్య స్థాయికి చేరుకున్న వాళ్ళు. అనన్య అంటే ఇంకే ఆలోచన లేకుండా ఓన్లీ శుద్ధ భక్తి మెయిన్ ఫోకస్గా వాళ్ళ లైఫ్లో, గురువు సేవే మెయిన్ ఫోకస్గా పెట్టుకుని తమ జీవితం మొత్తం మారిపోయింది. సాధారణ ఒక భౌతిక భక్తుడి కింద భౌతిక వ్యవహారాల్లో ఉండవు వాళ్ళ లైఫ్లో, అన్ని భక్తిమయంగా మారని అలాంటి అనన్య భక్తుడు ఎవరైతే లక్షణం ఏంటండి, నిందాది శూన్య హృదమిప్సిత. వాడి హృదయంలో నిందించే గుణం లేదు. అంటే నింద, ఎవరైనా వైష్ణవ నింద అవుతున్నప్పుడు వినాలనే కోరిక ఉండదు, మాట్లాడాలనే ఆలోచన ఉండదు. ఇలాంటి అంటే ఆలోచనే రాదు నింద అనే ఆస్పెక్ట్ ఆ భక్తి పట్ల. సో అలాంటి సాంగత్యాన్ని మనము తీసుకోవాలి, వాళ్ళ నుంచి మార్గదర్శనం తీసుకోవాలి, గైడెన్స్ తీసుకోవాలి. ఎస్, ఒక స్థాయిలో వాళ్ళు నిందలు గమనించవచ్చు డివోటీస్లో, అది ఎందుకు వాళ్ళని సహకరించడానికి, వాళ్ళని వాళ్ళ లోపాలు తెలుసు, మీరు ఈ విధంగా మార్గదర్శనం ఇవ్వడం కోసం చేస్తారు. కానీ అది పబ్లిక్లీ దాన్ని రిసైడ్ చేయరు, పబ్లిక్లీ దూషించరు. ఆ నిందంటే నిందించి ఒక భక్తుడి క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు దీన్ని. ఓకే, ఒక భక్తుడి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి పబ్లికలీ అంటే క్యారెక్టర్ని దిగజార్చే విధంగా మాట్లాడే స్థాయికి చేయడం అన్నమాట. సో ఈ తాత్పర్యం మీరు ఇండివిజువల్గా చదవండి మీరు అందరూ, వెరీ ఇంపార్టెంట్ తాత్పర్యం. ఉపదేశామృతంలోని శ్లోకం నంబర్ 5. ఇందులో కూడా ఈ కనిష్ట మధ్యమ ఉత్తమ అధికారులతో ఏ విధంగా వ్యవహరించాలి, జూనియర్స్, ఈక్వల్స్ అండ్ సీనియర్స్ గురించి వర్ణించబడింది. ఓకే, సో ఇప్పుడు మనము వైష్ణవ సదాచార పుస్తకంలో గమనిస్తే ఈ ఆస్పెక్ట్స్నే సీనియర్స్లో గురువుతో ఎలా డీల్ చేయాలి, సీనియర్ డివోటీస్తో ఎలా డీల్ చేయాలి, ఈక్వల్స్లో ఎలాగ ఉండాలి, జనరల్ ఎటికేట్ బిహేవియర్, అవి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్ మేబీ మోహిని రూప మాతాజీ ఆర్ సంవన్, లేకపోతే ఇంకెవరైనా విల్ గివ్ ఛాన్స్ టు సమ్వన్ ఎల్స్ ఆల్సో. అది మీరు షేర్ చేస్తారా? హరికృష్ణ, ఏది ప్రభు? వైష్ణవ సదాచారంలో ఇందులో వస్తుంది, వైష్ణవ ఎటికెట్ మాన్యువల్లోను 4వ భాగం 4th పార్ట్ను వివిధ శ్రేణుల భక్తులతో వ్యవహారాలు. అందులో మొత్తం A, B, C, D దాకా చదవండి. ఉందా ప్రభు మీ దగ్గర డాక్యుమెంట్, లేకపోతే నేను షేర్ చేయనా? ఉంది ప్రభు దగ్గర. సో మనం ఏంటి మెయిన్గా ప్రిన్సిపల్స్ గమనించాం. ఇప్పుడు ఇక్కడ మనము డిస్కషన్ చూస్తాం. ఓకే, భక్తులు ఏ విధంగా వివరించాలి అనేది ఆస్పెక్ట్ మనం చూస్తాం. ఓకే, యా, వెరీ గుడ్. 4వ భాగం వివిధ శ్రేణుల భక్తులతో వ్యవహారాలు. భక్తి తీవ్రతను బట్టి భక్తులు 3 వర్గాలు. భగవన్నామాన్ని జపించే భక్తులను మనస్సుతోనూ, దీక్ష తీసుకున్న వారికి నమస్కారములు చేసి భక్తియుక్త సేవలో పరిణితి సాధించి ఇతరులను విమర్శించే తత్వం ఉన్న హృదయం నుండి పూర్తిగా తొలగిపోయిన శుద్ధ భక్తునికి ఎక్కువ సార్లు విధేయపూర్వకంగా సేవ చేయవలని శ్రీ రూపగోస్వామి ఉపదేశామృతంలో తెలియజేశారు. యా, ఈ శ్లోకం ఇందాక చదివాం కదా, అదే దాని అనువాదం ఇక్కడ చెప్పుంది అన్నమాట. ఎస్, నెక్స్ట్ పాయింట్, ఆధ్యాత్మిక గురువుతో వ్యవహరించే విధానం. సో ఇప్పుడు సీనియర్స్ లో ఎవరు వస్తారండి? గురువు వస్తారు. గురువు నరమతి, ఒక గురువుని సాధారణ వ్యక్తి కింద పరిగణించకూడదని మనం ఎవరితో విన్నాం? కపిలముని దేవహూతికి చెప్తున్న దాంట్లో విన్నాం. ఓకే, ఆ తాత్పర్యంలో. సో ఇప్పుడు దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. యా, సంబడి ఎల్స్ వుడ్ లైక్ టు రీడ్? మనం మిగతా ఎవరైనా
कृष्ण प्रभु जी धन्यवाद प्रभु हरे प्रभु कृष्ण प्रभु जी ఎనీ మాతాజీ కెన్ రీడ్. ఓకే, రాజ్యలక్ష్మి మాతాజీ. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ దండోత్పన్నం ప్రభుజీ. ఆధ్యాత్మిక గురువుతో వ్యవహరించే విధానం. భక్తుడు వినయపూర్వకంగా ఉండి వినమ్రతతో గురువును సేవించవలెను. గురువు ఉపదేశములను ఆదేశాలను శిష్యుడు తన జీవితమంతా పాటించవలెను. గురువు అనుమతి లేకుండా గురువు ముందు గురువు ముందు ఎవరికి ఉపదేశాలు చేయరాదు. గురువు గారు జీవించి ఉండగా శిష్యులను స్వీకరింపరాదు. శిష్యుడు గురువు గారి ఉపదేశాలను అతిక్రమించరాదు. ఆయన ఆదేశాలకు ఎదురు ప్రశ్నలు వేయరాదు. శిష్యుడు ఎప్పుడు కూడా గురువునకు ఉపదేశం చేయరాదు. ఏదైనా విషయ సమాచారం గురువుకు చేసే సందర్భంలో వినయపూర్వకంగా తెలియజేయవలెను. గురువుతో ఎప్పుడూ వాదన చేయరాదు. ప్లీజ్ కంటిన్యూ. గురువు ముందు శిష్యుడు తన అర్హతలను నైపుణ్యాలను ప్రదర్శన చేయరాదు. గురువు ముందు చాలా వినయపూర్వకంగా ఉండవలెను. గురువు గారి అనుమతి లేనిదే కూర్చొనరాదు. కృష్ణనామ, కృష్ణుని రూపము కృష్ణుని నుండి ఏ విధముగా వేరు కాదు, అదే విధంగా గురు రూపాన్ని నామానికి గురువుకు తేడా లేదు. కావున గురువు కృష్ణుని పట్ల పటాలను సముచితమైన ప్రదేశంలో ఉంచుకోవాలి. గురువు గారి అనుమతి లేనిదే శిష్యుడు ఇతరములైన సాహిత్యం చదవరాదు. ఓకే, సో ఇందులో మీరు గమనిస్తే వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అన్ని చెప్పున్నాయి ఇక్కడ. ఓకే, మీరు స్క్రీన్ షేర్ స్టాప్ చేయొచ్చు ప్రభుజీ. సో హరే కృష్ణ ప్రభుజీ గురువుతో డీలింగ్. గురువుతో ఇక్కడ సీనియర్స్ లో ఎలా ఉంటారంటే, సీనియర్స్ లో మీరు గురువులందరూ వస్తారు. విశేషంగా ఇక్కడ గురువు అంటే ఆధ్యాత్మిక మీ స్పిరిచువల్ మాస్టర్స్. వాళ్ళతో వినయపూర్వకంగా ఉండాలి, సేవలు చేయాలి. జనరల్ మన ఇస్కాన్ పరిధిలో గమనిస్తే ఇలాంటివి మనం ఈజీగా ఫాలో అవుతాం. ఎందుకు చెప్పండి? గురువు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఈజీగా ఫాలో అవ్వగలుగుతాం. చెప్పండి, దేనికి కారణం చెప్పండి ఏంటి? ఎవరైనా? హరే కృష్ణ గురువు ఆస్పెక్ట్. ఎస్, ఎవరది? మనం ఆల్రెడీ ప్రాక్టికల్ గా చూస్తుంటాం సీనియర్స్ ద్వారా. సీనియర్స్ చూస్తాం. ఓకే, సీనియర్స్ అందరూ పాటిస్తున్నారు. ఎస్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అండ్ వాళ్ళందరూ వ్యవహరిస్తున్నారు, మనం అది చూసి మనం కూడా పాటించగలుగుతున్నాం. ఎస్, వీఆర్ హియరింగ్ ఫ్రమ్ భాగవతం అండ్ భగవద్గీత. మరి రెగ్యులర్ గా మనం గురువుతో ఎలా వ్యవహరించాలో వింటున్నాం. అదొకటి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. రోజు మనం పొద్దున పాడతాం గురు అష్టకం. సో ఆధ్యాత్మిక గురువు పట్ల ఈ విధంగా ప్రవర్తించడం వెరీ ఈజీగా ఫాలో అవ్వగలుగుతాం. అంటే ప్రభుపాద ఇనిషియల్లీ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎంఫసిస్ ఇవ్వాల్సి వచ్చింది దీనికి. అందుకే ప్రభుపాద గురు పూజ ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే భక్తులకి గురువు కొంతసేపు అయిన తర్వాత గురువు పట్ల మర్యాద ఉండట్లేదు. సో ఆ గౌరవ, సో మనం కల్చరల్లీ ఇస్కాన్లో చూస్తే ఈ ఆస్పెక్ట్ మనం పెట్టాం. అందుకే వీ హెవ్ వెరీ కేర్ఫుల్, వీ షుడ్ నాట్ అసోసియేట్ విత్ ద అదర్ పార్టీ. వాళ్ళు యాక్చువల్లీ గురు నింద చేస్తారనమాట. ఆధ్యాత్మిక గురువు పట్ల నింద పెడితే ఇంకా నీకు లైఫ్ నాశనం అయిపోతుంది భక్తిలో. అంటే గురువు అనుమతి లేకుండా మనం ఉపదేశాలు ఇవ్వడం, లేకపోతే దీక్షలు ఇవ్వటం, లేకపోతే మిగతా శాస్త్రాలు చదవడం అలాంటివి చేయకూడదు. సో బట్ ప్రాక్టికల్ ఇష్యూ ఏంటండి, గురువుతో మనం డీలింగ్ చాలా తక్కువ చేస్తాం. ఇంటరాక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆయన దూరంగా ఉంటారు. దూరంగా ఉండడం వల్ల ఏమవుతుంది, మర్యాద ఉంటుంది కానీ వాళ్ళ మీద వాళ్ళని ఫాలో అవ్వాలి, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ చెప్పిన విధంగా ఉండాలనే ఆస్పెక్ట్స్లో నెమ్మదిగా మనం తగ్గిపోతాం అనమాట. గురు ఆదేశాలు అవజ్ఞ చేస్తూ ఉంటాం. అందుకే భక్తులకి వెరీ ఇంపార్టెంట్, ఈచ్ వన్ ఆఫ్ యూ, మీరు ఇనిషియేటెడా, నాన్ ఇనిషియేటెడా, ఆర్ గోయింగ్ టు గెట్ ఇనిషియేటెడా,
లేకపోతే ఆల్రెడీ బ్రాహ్మణ్ ఇనిషియేటెడా, డజంట్ మ్యాటర్. గురువు పట్ల ఆ గౌరవం, ఆ మర్యాద, ఆ, ఆ, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని సీరియస్ గా పాటించాలి, ఉల్లంఘించకూడదు. ఉం? ఇలాంటివి అనా అంటే ఆర్గ్యుమెంటల్ మోడ్ లో వెళ్ళకూడదు. ఇప్పుడు గురువు ఒకటి చెప్తారు, ఒక పాయింట్ చెప్తారు లెక్చర్ లో, అదేంటి ఈయన ఎలా చెప్తున్నాడు, ఇది కాదు కదా, అసలు ఇలాగ ఉండాలి కదా, అదేంటి అని ఆలోచన ప్రవృత్తి, ఛాలెంజింగ్ టోన్ అనమాట. లేకపోతే గురువు నైపుణ్యాన్ని, ఆయనకు ఒక ఎక్స్పర్టీస్ ఉంటుంది, కానీ మనం ఆయనకన్నా ఇంకా ఎక్స్పర్ట్గా మారాలనుకుంటాం. లేకపోతే మనం కొన్ని ఎక్స్పర్టీస్ చూపించాం సేవలో, అది గురువు తన లైఫ్లో చేయలేదు, నేను చేశాను చూడు, నేను స్పెషల్ అని భావించడం. ఇలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ముందు ఎలా ఉండి, పూర్వంలో గురువు పక్కనే ఉండేవాడు గురుకులంలో, ఆయన ఫాలో ఓవర్ ఈజీగా, అప్పుడు వచ్చామన్నమాట. ఆయన అనుమతి లేకుండా ప్రశాంత్ తీసుకోకూడదు. కానీ ఇప్పుడు మీరు అనుమతి లేకుండా గురువు ప్రశాంత్ తీసుకోవడానికి పెట్టుకుంటే, రోజు మీ గురువు గారు 50,000 మందికి మెయిల్స్ పెట్టాలి, ప్రశాంత్ తీసుకోండి అని. సో కష్టం అలాంటిది. సో బట్ మనం ఏం చేయాలండి, ఆ గురువుని ఆ స్థాయిలో, ఒక భగవంతుడి స్థాయిలో మర్యాద ఇస్తూ కంటిన్యూ చేయాలంటే గురువాణి, గురువాణి మీద మీరు కేంద్రం పెట్టాలి. మీలో చాలా మంది, ఇది మేము ఇచ్చాం ఇక్కడ ఇస్కాన్ విజయవాడ తరపు నుంచి మేము ఆ ఫెసిలిటీ ఇచ్చాం. మీరు ఇండివిజువల్ గా వింటున్నారేమో, వండర్ఫుల్ అండ్ వెల్ అండ్ గుడ్, వి వాంట్ దట్. మీరు అలా వినకపోతే మీ మంచిది కాదు. గురువు నుంచి రెగ్యులర్ గా వినడం, శ్రద్ధపూర్వకంగా విని దాన్ని చర్చించటం వెరీ ఇంపార్టెంట్. గురువాణి వినకపోతే మీరు యాక్చువల్లీ భక్తిలో మీరు అనుకుంటున్నారు గురువు అవుతున్నారు, నేను బాగా సేవలు చేసేస్తున్నాను, బాబా పెద్ద పెద్ద డొనేషన్ తీసుకొస్తున్నానని అనుకోవచ్చు, కానీ అది ఏ మూలకి రాదనమాట. హరి గురువు వైష్ణవుని ప్రసన్నం చేసే దాంట్లో. సో గురువాణిని ఎప్పుడూ మీరు కాంప్రమైజ్ చేయకూడదు. ఎస్, ముందు మీకు తెలియకపోవచ్చు, అందుకే చేయలేదేమో. ఇప్పుడు తెలిసి కూడా చేయకపోతే, దాని మీద ఫోకస్ పెట్టకపోతే నాట్ గుడ్. సో గురు అది. ఓకే, విల్ గో 10 more minutes. ఓకే, ఎందుకంటే ఈ సీనియర్ ఆస్పెక్ట్ ని కవర్ చేద్దామని. ఓకే, సో ఇక్కడ మనం గమనించాల్సింది ఇది ఆస్పెక్ట్ అనమాట. గో టు ది నెక్స్ట్ వన్, పెద్ద వైష్ణవులతో వ్యవహరించటం. ఎస్ శ్రీనివాస్ ప్రభు. వైష్ణవ సంప్రదాయంలో మనకంటే ఉన్న స్థితిలో ఉన్న పెద్దలైన వైష్ణవులను తగిన రీతిలో గౌరవించడం మన వినమ్ర భావాన్ని తెలుపుతుంది. గురువు అందరికంటే పెద్దగా పరిగణించబడతారు. ఆయనను భగవంతుడిని ప్రతినిధిగా గుర్తించి భగవంతునిని ఎంతో గౌరవిస్తామో అంతే గౌరవంతో ఆదరించాలి. తరువాత క్రమము సన్యాసులది. సన్యాస దీక్ష ఎవరు ముందుగా తీసుకొని ఉంటారో వారికి పెద్దవారుగా గుర్తించి అదే క్రమంలో అందరి సన్యాసులను గౌరవించాలి. అందరి సన్యాసులను ప్రతిరోజు మొదటగా సూచించినప్పుడు నమస్కరించాలి. మాయావాది సన్యాసుల సాంగత్యాన్ని కోరుకోకపోయినప్పటికీ వారిని గౌరవించాలి. తరువాత క్రమంలో గురువు గారి సోదర శిష్యులు వారిని గురువులను గౌరవించిన విధంగానే గౌరవించాలి. ఈ తరువాత బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వారు వీరిలో కూడా ఎవరు ముందుగా బ్రాహ్మణ దీక్ష తీసుకుని ఉంటారో వారు పెద్దవారుగా పరిగణించబడతారు. దీక్ష తీసుకున్న భక్తులను సముచితముగా గౌరవించాలి. ఎక్కువ వయసు కలిగిన భక్తులను ప్రత్యేక గౌరవంగా ఇవ్వాలి. పెద్ద వైష్ణవులను అనుమతి లేకుండా వారి ముందే వారి ఉపదేశాలు చేయరాదు. ఆరతి అయిన తరువాత దీప దర్శనము అప్పుడు ముందుగా పెద్ద వైష్ణవులకు చూపించి తరువాత పెద్దవారి నుండి చిన్నవారి వరకు క్రమంగా చూపించేవారు. హరే కృష్ణ వరకు. స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేస్తారా నేను మాట్లాడేటప్పుడు? సో ఇక్కడ మనము గమనిస్తే ఇక్కడ సీనియర్ వైష్ణవులు, పెద్ద వైష్ణవుల్లో కేటగిరీస్ చెప్పున్నారు కదా, చూసారా? ఫస్ట్ కేటగిరీ ఎవరు వస్తారండి? గురువు వస్తారనమాట. ఓకే, గురువు తర్వాత వచ్చేది ఎవరండి? సన్యాసులు. సన్యాసుల తర్వాత వచ్చేది గురు సోదరులు అనమాట. గురు సోదరులు ఎవరున్నారు? గాడ్ బ్రదర్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ మాస్టర్. దాని తర్వాత వచ్చేది సెకండ్ ఇనిషియేటెడ్ బ్రాహ్మణ్ దీక్షిత్ సీనియర్ డివోటీస్, సెకండ్ జనరేషన్ డివోటీస్. అందులో
సో దాని తర్వాత వచ్చేది సముచితం రిమైనింగ్ డివోటీస్, ప్రాక్టీసింగ్ డివోటీస్ అనమాట. వాళ్ళు మీకన్నా ముందు వచ్చి ఉంటారు భక్తిలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకో కేటగిరీ ఏంటంటే ఏజ్ పరంగా వరిష్ఠ వైష్ణవులు అనమాట. సో వీళ్ళందరికీ తమ తమ స్థాయి ప్రకారం గౌరవం ఇవ్వాలి. ఇక్కడ గౌరవం గురించి మాట్లాడుంది. వినమ్ర భావంతో ఉండాలి, వాళ్ళ ముందు గౌరవం ఆదరించాలి. సన్యాసులు మాయావాది సన్యాసులైనా దూరంగా వాళ్ళు దండం పెట్టాలి. వాళ్ళ సంగతి తీసుకో మనం. కానీ ఒకవేళ ఒక సన్యాసి వస్తే మనం త్వరగా, మన వైష్ణవ సన్యాసులు వస్తే వాళ్ళకి సాష్టాంగ ప్రణామాలు చేస్తాం. గురు సోదరులు వచ్చారనుకోండి, గాడ్ బ్రదర్స్, వాళ్ళని మనం గురువుని ఏ విధంగా మర్యాదిస్తాం ఆ విధంగానే మర్యాద ఇవ్వాలి. అరే ఈయన మా గురులాగా చరిస్మాటిక్ కాదు, లేకపోతే మా గురువులాగా అంత నేమ్ ఫేమ్ లేదు, ఈయన ఏదో కొత్త గురుగారు ఇలాగ మామూలుగా ఇప్పుడిప్పుడే ప్రీచింగ్ చేసుకుంటున్నారు అనే ఆలోచన ఉండకూడదు. వీ హావ్ టు గివ్ సేమ్ రెస్పెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. మీరు మీ గురువుతో ఎలా డీల్ చేస్తారో సేమ్ వే మీరు తన సోదరులతో కూడా అలాగే డీల్ చేయాలి. గురు సోదరులతో అంటే మీ గురువు గారి సోదరులు అనమాట. గురు సోదరులు న్యాచురల్లీ ఆ టైంలో ప్రభుపాద డిసైపుల్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా అదే సేమ్ గౌరవం ఇవ్వాలి. మనం గౌరవం ఇవ్వాలి. వాళ్ళని మనం తక్కువగా చూడకూడదు. సో తర్వాత వచ్చే స్థాయి ఏంటంటే గురువు గారి సోదర శిష్యులు అనమాట. అంటే మీ గురువు గారి గాడ్ బ్రదర్స్ డిసైపుల్స్. సో మీరు మీ గాడ్ బ్రదర్ మీ గురువు గారి డిసైపుల్స్ ని గౌరవం ఇస్తారు. అది ఇంపార్టెంటే. చాలాసార్లు ఏమవుతుందంటే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట, గురు గ్రూపిజం అని. అది అన్ఫార్చునేట్. ఇస్కాన్ లో దిస్ వన్ ఆఫ్ ద వీకెస్ట్ పాయింట్. దీని మీదే దట్ రిమైనింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెడతారు. మనం గురు గ్రూపిజం అనే సిస్టమ్ ద్వారా మొత్తం ఈ ఆధ్యాత్మిక అభివృద్ధిని, భక్తుల ఇండివిజువల్ వ్యక్తిగత లైఫ్ లో ఉన్న ఆధ్యాత్మిక అభివృద్ధి, సామాజిక అంటే కామన్ గా గ్రూప్ గా భక్తులు చేసే ఆధ్యాత్మిక అభివృద్ధి మొత్తం నాశనం అవుతుంది బికాజ్ ఆఫ్ గురు గ్రూపిజం. గురువు పట్ల శరణాగతి ఉండాలి. ఎస్, గురువు శిష్యుల పట్ల మనకి మర్యాద, వాళ్ళని ఫాలోవర్లు ఉండాలి. కానీ వాళ్ళే కాకుండా మిగతా అంటే మీ గురువు గారి సోదర శిష్యులను కూడా మనం ఆ విధంగా గౌరవించాలి. ఆ గౌరవం లేకపోతే వీళ్ళు వేరు వాళ్ళు, మా వాళ్ళు కాదు. వన్ ఆఫ్ ద డర్టియెస్ట్ మెంటాలిటీ ఇది. ఇలాంటి మెంటాలిటీతో ఉన్నారంటే మీరు యాక్చువల్లీ ఆ వైష్ణవ కమ్యూనిటీలో యు ఆర్ క్రియేటింగ్ ఎ డిస్టర్బెన్స్. సో వీ షుడ్ నాట్ బి హ్యావింగ్ దట్ యాటిట్యూడ్. వీ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్. ఇస్కాన్ లో అది మనకి ఏంటది దాని అంటారు, మనకు ఒక పెద్ద ఆస్తి ఇచ్చారు శిల ప్రభుపాదుల వారు. ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎంతో మంది గురువులు వాళ్ళ సోదరులు ఉన్నారు, వాళ్ళు శిష్యులు ఉన్నారు. వీ హ్యావ్ ఎ బిగ్గర్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. ఓకే, వాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా మర్యాద ఆపర్చునిటీ మనందరికి ఉంది. ఇట్స్ ఎ బిగ్గర్ ఫ్యామిలీ. ఇక్కడ మనం కించపరుచుకోవడం, లేకపోతే గ్రూపులుగా ఫామ్ అయ్యి దూషించడం, లేకపోతే చేయడం అలాంటి మంచివి కావాలన్నమాట. తర్వాత నెక్స్ట్ లెవెల్కి వచ్చేది మీ గురువు గారు బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వారు అనమాట. సో బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళంటే ఏంటి? బేసికలీ ఓకే, భక్తి శాస్త్ర చేశారా, దట్ ఇస్ నాట్ పాయింట్. బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు దే ఆర్ మోర్ కమిటెడ్, సేవ పరంగాను శ్రద్ధ పరంగాను కమిటెడ్ అనమాట. ఆ భక్తులకి మనం గౌరవం ఇవ్వాలి. ఇందులో కూడా ఎవరైతే ముందుగా దీక్ష చేస్తున్నారు, చాలాసార్లు డివోటీస్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఆగిపోతారు. ఏంటది, నీకన్నా 5 ఏళ్ళ ముందు దీక్ష తీసుకున్నాను, నువ్వు ఓన్లీ 2 ఏళ్ళ ముందు తీసుకున్నావు. ఇలాంటి కేటగరైజేషన్ మనం చేయకూడదు. వ్యక్తిగతంగా మన లైఫ్లో గౌరవం ఇచ్చేటప్పుడు మనం గౌరవం ఇస్తాం. అలానే మన ఈక్వల్స్ ఉన్నారు కదా, వాళ్ళని మనం తక్కువగా చూడకూడదు. అరే నీకెందుకు ఫాలో అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం మెంటర్షిప్ పెట్టాం. ఇప్పుడు మెంటర్షిప్ పెట్టినప్పుడు అరే నేను ఎందుకు వీళ్ళని ఫాలో అవ్వాలి,
నాకేం వస్తుంది ఫాలో అవడం వల్ల? నేను ఓన్లీ పెద్ద గురువు గారినే, ఆ గురువులు, మా పెద్ద పెద్ద గురువులు ఉన్నారు కదా, వాళ్ళనే ఫాలో అవుతాం, వాళ్ళే బెస్ట్. వీళ్ళందరూ కొత్తగా వచ్చారు, నాకన్నా ముందే వచ్చి ఉంటారు, కానీ నేను కూడా ఆ లెవెల్కి వచ్చేస్తున్నాను ఇప్పుడు. నేను కూడా అడ్వాన్స్ అయిపోతున్నాను వాళ్ళ లెవెల్లోకి. ఇలాంటి ఆస్పెక్ట్ ఉండకూడదు. ఈక్వల్స్లో సంబడి సీనియర్గా మీ లైఫ్లో ఉన్నారంటే వాళ్ళని ఆ పొజిషన్లో మీరు గౌరవం ఇస్తూ ఉండాలి. అప్పుడే మీరు అడ్వాన్స్ అవుతారు భక్తిలో. అలా గౌరవం తీసుకునే ఈక్వల్స్ కూడా ఏం చేయాలండి, వాళ్ళ వాళ్ళ భక్తి స్థాయిలో ఇంకా మెరుగుపడాలన్నమాట. దే హావ్ టు అడ్వాన్స్ మోర్. వాళ్ళు మీరు హెల్ప్ చేయాలి, గైడ్ చేయాలంటే మెంటల్ కానీ లీడర్స్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన పద్ధతిలో మారాలి, మార్పులు తీసుకురావాలి. దే షుడ్ గ్రో మోర్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. అప్పుడే వాళ్ళు హెల్ప్ చేయగలరు అనమాట. అండ్ వరిష్ఠ వైష్ణవాస్, వరిష్ఠ వైష్ణవులకి వచ్చినప్పుడు వాళ్ళకి వయస్సుకి మనం మర్యాద ఇవ్వాలి. వయసుకి మర్యాద ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు భక్తిలో కొత్తగా వచ్చుండొచ్చు, నో ప్రాబ్లం. లేకపోతే మీ స్థాయిలో ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ మీరు మర్యాద ఇవ్వాలి. అండ్ ఎక్కడైతే ఈ సంస్కృతం కల్చర్ ప్రాపర్గా ఫాలో అవుతుందో అక్కడ ఇష్యూస్ ఉండవు. అమెరికాలో ఆ ప్లేసెస్లో చాలా కష్టం అవుతుంది అనమాట. దే కాంట్ ఎవరైనా వయసు 30 దాటితే వాళ్ళని ఎవరు బిలీవ్ చేయరనమాట. అలాంటిది శ్రీల ప్రభుపాద 70 ఏళ్ళ వయసుతో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన విన్నారు, పాటించారు, ఆయన చెప్పినవన్నీ తమ జీవనాధారంగా మార్చుకున్నారు కూడా. దట్ ఇస్ గ్రేట్. ప్రభుపాద 70 ఏళ్ళ వయసులో కూడా చేయగలిగారు అది. అందుకే వరిష్ఠ వైష్ణవులతో డీల్ చేసేటప్పుడు మనం మర్యాదను మెయింటైన్ చేయాలి. అలాగే ఆ వరిష్ఠ వైష్ణవులు కూడా ఇక్కడ ఒక స్థాయి సమాజంలో ఉన్నప్పుడు, వైష్ణవ సమాజంలో ఉన్నప్పుడు నాకు ఒక మర్యాద ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ఒక వరిష్ఠుడి వైష్ణవ వ్యవహారంలో నేను డీల్ చేయాలి భక్తులతో. సో అనే ఆలోచించినప్పుడు పరస్పర మర్యాద, ప్రేమ చూపించినప్పుడు ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ డి పాయింట్ మనం కవర్ చేద్దాం, దట్ ఇస్ కంక్లూడ్ చేద్దాం. ఓకే, సోదర శిష్యులతో వ్యవహరించుట. somebody would like to share? ఇందులో సుమారు ABCDEFGH. అనుష మాతాజీ. హరే కృష్ణ గురించి సోదర శిష్యులతో వ్యవహరించుట. భక్తులు ఒకరినొకరు ప్రభు అని సంబోధించాలి, ప్రభు అని పిలుస్తారు కదా అని ఎవరు ప్రభు అయ్యేందుకు ప్రయత్నించకూడదు. ఎప్పుడూ తాను సేవకుడని ప్రభు అని పిలుస్తున్నారు కదా అని ఎవరు ప్రభు అయ్యేందుకు ప్రయత్నించకూడదు. వాళ్ళని ప్రభు అంటున్నారు, ఓకే ఐఎమ్ ప్రభు, ఓకే యు ఆర్ మై సేవక్, ఓకే నువ్వు నా దాసుడివి, నా కోసం నా బట్టలు ఉతుకు, లేకపోతే నాకు ఒక మంచి అంటే చెరుకు రసం తీసుకురా బయట నుంచి, నువ్వు నా శిష్యుడు కదా, నా దాసుడు కదా, ఓకే నేను ప్లేట్ తెచ్చుకోలేకపోతున్నాను, వెళ్ళి నాకు ప్లేట్ తీసుకురా. సో అలాంటిది అనమాట. అలా ఫీల్ అవ్వకూడదు అనమాట. ప్రభు అలా అనేది మర్యాదతో చెప్తారు అంతే. మనమందరం తోటి భక్తుల సేవకులం. తోటి భక్తుల స్థితులను అనుసరించి వారిని సేవ చేయవలెను. మనతో ఉండే పెద్ద భక్తులను వినయంతో ప్రశ్నించి విషయాలు తెలుసుకోవాలి. మనతో సమాన స్థాయిలో ఉండే భక్తులతో స్నేహంగా ఉంటూ వారికి చిన్న చిన్న పనులలో సహకరిస్తూ ఉత్సాహపరచాలి. మనకంటే తక్కువ స్థాయిలోనూ చిన్నవారైన భక్తులకు సరైన సలహాలు ఇస్తూ మార్గదర్శకత్వం వహించాలి. వారికి విషయాలను విపులంగా తెలియజేయడం వంటివి చేయాలి. మనం మన సోదర శిష్యులను కలుసుకున్నప్పుడు ముందుగా నమస్కరించి క్రింది ప్రార్థనను సమర్పించాలి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మన గురువు చెబితే తప్ప మన తోటి భక్తుని సేవలను అంగీకరింపకూడదు. ఇది వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఓకే సో ఫన్ టైమ్స్ మనం వైష్ణవుని కలుస్తాం, ఆ వారంలో మొదటిసారి కలిశారు, లేదా ఆ రోజులో మొదటిసారి కలిసినప్పుడు ప్రణామాలు చేసుకోవాలి డివోటీస్. ఇది వన్ ఆఫ్ ద థింగ్ విచ్ మీరు విజయవాడలో ఈ కల్చర్ తీసుకోవాలంటే మీ అందరి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, మీరు ఫస్ట్ టైం డివోటీస్ మీట్ అవుతున్నప్పుడు ప్రణామాలు చేయండి. ఈక్వల్స్ అయినను, జూనియర్స్ అయినను, సీనియర్స్ అయినను ప్రణామాలు చేయండి. ప్రణామం చేసే లక్షణం, ఒక ఎదురుగా చూశారు ప్రణామం చేసి
వాంఛాకల్పతరూపశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. తమ స్థాయి ప్రకారం ఫ్రెండ్షిప్ అనుకోండి, ఎంబ్రేస్ చేసుకోండి. ఓకే, ఆబ్వియస్లీ ప్రభుయే, ఇందులో ప్రభు మాతాజీ ప్రభుజీ అలా ఉండకూడదు. బట్ వీ హ్యావ్ టు హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఫర్ ద వైష్ణవాస్. ఓకే, అండ్ ఇంకోటి, సేవలు ఎవరి నుంచి తీసుకోవాలి? మీ తోటి భక్తులతో మీకు సేవలు అందించాలి. మీరు సేవలు తీసుకోకూడదు ప్రొవైడెడ్ మీ గురువు చెప్పినప్పుడు. గురువు చెప్తాడు, ఓకే నువ్వు ఈ ప్రభుకి అసిస్ట్ చేయి, మీరిద్దరు ఈక్వల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీకన్నా వయసు తక్కువ ఉండొచ్చు రెండో వాడు, కానీ ఆ గురువు చెప్తారు, ఓకే నువ్వు వీళ్ళకి అసిస్ట్ చేయి, ఇందులో వాళ్ళు ఫాలో అయినప్పుడు చెయ్యాలన్నమాట, సేవలు అందించాలన్నమాట. ఈక్వల్స్ అనుకోవచ్చు మీరు, కానీ గురువు చెప్తారు, ఓకే మీరు వీళ్ళని అసిస్ట్ చేయండి, ఫాలో అవ్వండి. అలా ఎవరి లైఫ్లో చెప్పండి, చైతన్య చరితామృతిలో వస్తుంది. ఎవరిదండి? ఇది మనం 4వ భాగంలో చర్చించుకోబోతున్నాం. ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ చైతన్య చరితామృత, భాగవతం, అండ్ వెరీ వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో అందులో వస్తుంది అనమాట. గోవిందుడు, మహాప్రభుకి సేవలు చేసే భక్తుడి పేరేంటండి? గోవిందుడు. ఆ గోవిందుడు ఎవరండి? యాక్చువల్లీ ఈశ్వరపురి శిష్యుడు. సో ఈశ్వరపురి శిష్యుడు అంటే మహాప్రభుకి గాడ్ బ్రదర్ అనమాట. వాళ్ళిద్దరూ ఒకే స్థాయిలో ఉన్నవాళ్ళు, యాక్చువల్లీ దీక్ష ప్రకారం, శిష్యుల ప్రకారం ఒకే స్థాయిలో ఉన్నవాళ్ళు. కానీ మహాప్రభు ఎందుకు ఆయన సేవ స్వీకరిస్తాడు? ఎందుకంటే గోవిందుడు వచ్చి చెప్తాడు జగన్నాథపురిలో వచ్చి మహాప్రభుకి, యాక్చువల్లీ నన్ను ఈశ్వరపురి మీ సేవ చేయమని పంపించారు, అందుకే నాకు అలాంటి అవకాశం ఇవ్వండి అని కోరుకుంటాడు. సో గురువు గారు చెప్పారు కదా సరే అని, జనరల్గా మీ సేవ తీసుకోవడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ గురువుగారు చెప్పారు కాబట్టి నేను సేవ స్వీకరిస్తాను. ఆ గోవిందుడే చాలాసార్లు కూడా హెల్ప్ చేశారు మహాప్రభుకి. మహాప్రభు వీళ్ళు ఎక్కువ పెడుతున్నారు, లేకపోతే వీళ్ళు ఎక్కువ ఇంప్రూవ్ అవుతున్నారు ఆపండి, ఎలాగా ప్రసాద విషయంలో కానివ్వండి, సేవల కారణం కానివ్వండి. యస్, ప్లీజ్ కంటిన్యూ మాతాజీ. ఈ ఒక భక్తుని ఆయన ప్రదేశానికి, భాషకు, సాంప్రదాయ ఆచార వ్యవహారాలకు సంబంధించిన వాడు అని ఎక్కువ గౌరవించడం, స్నేహం చేయడం వగైరా చేయరాదు. భక్తుల మధ్య వ్యవహారాలు, సంబంధాలు గౌరవపూర్వకంగాను, నిరపరాధపూర్వకంగాను, కపటం లేనిగాను ఉండాలి. భక్తులు సో గౌరవంగా సంబంధాలు గౌరవపూర్వకంగా ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ ఉండాలి. అండ్ నిరపరాధపూర్వకంగా, నో అఫెన్సివ్ యాటిట్యూడ్స్, అఫెన్సివ్ బిహేవియర్, వాడిని కించపరిచే విధంగా మాట్లాడటం, దూషించే విధంగా మాట్లాడటం, లేకపోతే హేళన చేయడం, ఇలాంటి యాటిట్యూడ్స్తో మనం వ్యవహరించకూడదు. ఓకే, నిరాపర. అండ్ కపటం అంటే ఏంటండి? వాడిని చీట్ చేసే విధంగా, వాడిని ఏదో విధంగా దిగదార్ చేయాలి, లేకపోతే వాడికి ఉన్న పేరుని దించేయాలి, ప్రతిష్ట తీసేయాలనే కపటంగా, ఇలాంటి డీలింగ్స్ ఉండకూడదు, ఎస్పెషల్లీ డివోటీస్తో. యా, భక్తులు ఒకరినొకరు లౌకికమైన పేర్లతో పిలుచుకొనరాదు. ఒక భక్తుడు తాను సాధించిన విషయాలను, ప్రగతిని గురించి గొప్పలు చెప్పుకోకూడదు. మనం భక్తిలో ఏదైనా చేశాము అంటే అది కేవలం గురువు, కృష్ణులు మరియు ఇతర వైష్ణవుల కృప అని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇతర భక్తులు శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వారికి బాగా సహాయం చేయాలి. భక్తుల మధ్య గల సంబంధాలు ఇటువంటి పరిస్థితులలోనే పరీక్షించబడతాయి. భక్తులు ఇతర భక్తుల అనారోగ్యంతో బాధపడుతుంటే ఆయనకు సేవ చేయడం భౌతిక విషయంగా భావించకూడదు. ఇక్కడ లౌకికమైన పేర్లతో పిలుచుకోరాదు అని రాస్తుంది కదా. స్క్రీన్ షేర్ అలాగే ఉంచండి, ఆఫ్ చేయకండి, నో ప్రాబ్లం. ఓకే, సో లౌకికంగా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మన నిక్ నేమ్స్తో పిలుస్తాం అనమాట. అరే నలుపోడా, అరే మొరటోడా, లేకపోతే మనం కొన్ని పేర్లతో పిలుచుకుంటాం వాళ్ళని, ఒక జనరల్గా నిక్ నేమ్స్. అలాగా డివోటీస్ని పిలవకూడదు. వస్తే ఇట్రావే, నీకేం తెలిసే, మందబుద్ధి అనివి, ఇలాగా మాట్లాడకూడదు.
సో అలాంటి పేర్లతో వి షుడ్ నాట్, మనం ప్రభుజీ మాతాజీ ఈ వర్డ్స్ని యాజ్ ఇట్ ఈస్ మనం. ఆబ్వియస్లీ మీకన్నా చిన్న వయసులో ఉన్న వాళ్ళని మీరు ప్రభుజీ మాత, చిన్న వయసు అంటే మీ పిల్లలు అనుకోండి, మీ పిల్లల్ని ప్రభుజీ మాతాజీ అని పిల్లలేరు కదా, వాళ్ళు పేర్లతో పిలవచ్చు, నాట్ ఏ ఇష్యూ. ఇప్పుడు నా వయసు పరంగా నాకన్నా చిన్న వయసులో ఉన్న యూత్ ఫోరంలో ఉన్న పిల్లల్ని నేను డైరెక్ట్గా పేరే పిలుస్తాను. కానీ ఇంకో స్టూడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హర్ష ఉన్నాడు, హర్షని పిలినప్పుడు నేను హర్ష అంటాను, ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, కానీ ఇంకో భక్తుడితో చెప్తాను, వాడు ఓకే నువ్వు వెళ్ళి హర్ష ప్రభుని పిలువని. ఓకే, ఇంకో భక్తుడు చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో డేవుట్ ఉన్నాడు యశ్వంత్, ఒకసారి నేను హర్ష ప్రభుతో మాట్లాడాలి, నేను అక్కడ ప్రభు అని యాడ్ చేశాను. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఈ భక్తుడికి ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. నేను యశ్వంత్, నేను హర్ష ప్రభుతో డీల్ చేసేప్పుడు నేను ప్రభు అనే సంబోధించాలి. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నేను హర్ష అని పిలిచానని తను కూడా వెళ్ళి హర్ష నేను పిలుస్తున్నారంటే మంచిది కాదు అది. సో సో అది ఒక స్నేహపూర్వకంగా ఒక మర్యాదతోనే మాటలు మాట్లాడుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూత్ చిన్న వయసులో ఉన్న వాళ్ళతో. కానీ మిగతా వాళ్ళకి సంబంధించి మిగతా వాళ్ళు మళ్ళీ ఆ మర్యాదతో మాట్లాడాలి. ఓకే, నేను నాకు ఇక్కడ మా బ్రహ్మచర్యాశ్రమంలో మిగతా ఉన్న డివోటీస్ వాళ్ళందరితో నేను నార్మల్గా నేను పేరు ప్రభు అని పిలవకపోవచ్చు వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు. కానీ నేను మిగతా వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఓకే మీరు ఇలా చెప్పండి, ఓకే వ్రజధామ్ ప్రభుతో ఇలా మాట్లాడండి, చక్రధారి ప్రభుతో ఇలా మాట్లాడండి, వేణుధారి కృష్ణ ప్రభుతో ఇలా మాట్లాడండి అని ఉంటుంది. వ్యక్తిగతంగా లైఫ్లో ఈక్వల్తో ఉన్నప్పుడు స్పెసిఫిక్గా లేకపోతే కొంచెం ప్రభుజీ ఓడి వచ్చేస్తుంది. మాకు అలవాటు, మాకు ఆ వైష్ణవ ఎటికెట్లు అలవాట్లు ముందు నుంచి ఉండడం వల్ల సెంటర్లో మాకు ప్రభు అనేది న్యాచురల్గా యాడ్ అయిపోతుంది. కానీ వీ షుడ్ బి కేర్ఫుల్. అది మనము బయట మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా ఆ ప్రభు అనేది ఉండాలి. ఓకే, యా ప్లీజ్ కంటిన్యూ. ఒకవేళ భక్తులు కొన్ని కారణాల వల్ల భక్తిలో కొంత పతనం చెంది కొంతకాలం భక్తులకు దూరంగా జీవించినప్పటికీ అతడు తిరిగి భక్తుల వద్దకు వచ్చినప్పుడు అతనిని విమర్శింపరాదు. అలా చేయడం వలన అతడు ఇంకా కొంచెం ఆధ్యాత్మిక గురువుకు దూరం అవ్వడమే తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు. కావున అటువంటి సమయంలో అతడికి ప్రేమను పంచి తిరిగి భక్తిని కొనసాగించే విధంగా మసులుకోవాలి వ్యవహరించడం. ఓకే, స్క్రీన్ షేర్ స్టాప్ చేసేయండి ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ చూడండి లాస్ట్ పాయింట్స్లో ఎస్పెషలీ డివోటీస్, ఈక్వల్ డివోటీస్లో కొంతమంది మన స్థాయిలో భక్తి చేయరు. ఓకే, మన స్థాయిలో భక్తి చేయలేరు, లేకపోతే చేస్తున్న కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ లైఫ్లో శారీరక మానసిక లేకపోతే పారివారికంగా ఫ్యామిలీ పరంగా లేకపోతే సామాజికంగా కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఇలాంటి వచ్చినప్పుడు మనం వీ షుడ్ బి హెల్ప్ఫుల్ టు ఈక్వల్ డివోటీస్. అండ్ ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు కొంతమంది భక్తిని కూడా వదిలేస్తారు, దూరంగా వెళ్ళిపోతారు. సో వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారని వాళ్ళని పక్కన పెట్టేయకూడదు, దూరంగా వెళ్ళిపోయారని వాళ్ళని దూషించకూడదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని ఈక్వల్స్ కిందనే పరిగణించాలి, మీ లెవెల్ స్థాయి భక్తుల కింద పరిగణించాలి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు వేరయ్యారు, వాళ్ళకి ఆ సమయం ఇస్తూ కేటాయిస్తూ ప్రోత్సహిస్తూ వాళ్ళలో గిల్ట్ ఫీలింగ్ లేకుండా చెయ్యాలి అన్నమాట డీలింగ్స్లో. సో ఈ విధంగా మనం ఇవాళ కొన్ని పాయింట్స్ చర్చించుకున్నాం. ఎందుకంటే ఇందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన పాయింట్స్ కూడా, లేకపోతే మా ప్రభుజీ మాతలు చదివిన పాయింట్స్ కూడా మీరు 1 to 1 మీరు గమనిస్తే దే వెరీ క్రూషియల్ ఇన్ అప్లికేషన్ అనమాట. సో బేసికలీ ఆధారంగా మనం చూస్తే సీనియర్స్తో డీల్ చేసేటప్పుడు మనం మర్యాద చూపించాలి, వాళ్ళ నుంచి మనం ప్రశ్నలు వినయపూర్వకంగా అడగాలి, వినాలి. ఇది మనం సీనియర్స్తో డీల్ చేసేటప్పుడు. ఈక్వల్స్తో వచ్చేటప్పుడు స్నేహపూర్వకంగా ప్రేమ మర్యాద ఉంచాలి డివోటీస్ పట్ల. ప్రేమతోనూ మర్యాదతో డీల్ చేయాలి, స్నేహం మెయిన్గా ఉంటుంది అనమాట. అండ్ అక్కడ కాంపిటేటివ్ మెంటాలిటీ ఉండకూడదు. ఓకే వీడు బాగా చేస్తున్నాడు, ఓకే వీడికన్నా ఎక్కువ వెళ్ళిపోతాను, వీడు నాకన్నా సరిగ్గా చేయట్లేదు, వీడిలో ఉన్న లోపాలన్నీ పబ్లిక్లీ అనౌన్స్ చేసి చెప్తాను, నేను ఎంత గ్రేట్ చూడు వాడు అలా ఫాలో అవ్వలేకపోతున్నాడు అని చేయడం, ఇలాంటివి చేయకూడదు. ఈక్వల్స్తో ఈ రెండు స్నేహపూర్వకంగా డీల్ చేయడం అండ్
అండ్ అది కాంపిటేటివ్ మెంటాలిటీ అవాయిడ్ చేయడం. జూనియర్స్తో ఉన్నప్పుడు మనం అనురాగం అనురాగం చూపించడం, కంపాషన్ చూపించడం, ఒక ఎఫెక్షన్ చూపించడం. వాళ్ళు మనకి లైక్ మన చిన్న తమ్ముళ్ళు చిన్న చెల్లెల్లాగా చూడాలన్నమాట వాళ్ళని. చిన్న తమ్ముడు చిన్న చెల్లెలు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఫిజికల్గా డిస్టర్బ్ అయి ఉన్నారు లైఫ్లో, లేకపోతే వాళ్ళు కొంచెం హెల్ప్ చేయాలంటే మనం నర్చర్ చేయాలి వాళ్ళ భక్తిని. వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయకూడదు, వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సిద్ధిభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఎస్, మీరు ఇప్పుడు మూవ్ అవ్వచ్చు. ఎవరికైనా ఏదైనా ఇంపార్టెంట్ ప్రశ్న అడగాలనుకుంటే అడగచ్చు. హరే కృష్ణ. ఎస్, నేను రికార్డింగ్ స్టాప్ చేసేస్తానే. ఇట్ హెస్ బికమ్ మోర్ దాన్ 1 hour.